వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీభారతీతీర్థమాశ్రయే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీమజ్జగద్గురవే నమః. జగదంబామయమైన సభా సదస్సుకు సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వశిన్యాది వాగ్దేవతలు ఋషులుగా శ్రీ లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో దర్శించి మనకు ప్రసాదించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అనబడే శాస్త్రాన్ని హయగ్రీవ స్వామివారు అగస్త్యుల వారికి ఉపదేశిస్తున్నారు. నేనటి రోజున దేవేశీ దండనీతిస్థ ఈ రెండు నామాల వరకు వివరంగా చెప్పుకోవడం జరిగింది. దహరాకాశ రూపిణి కూడా ప్రస్తావన చేయడం జరిగినది. ఇందులో ఉన్న అనుబంధం ఏంటంటే సమస్త దేవతలకి శాసకురాలైన అమ్మవారు ఈ లోకాన్ని దండనీతి ద్వారా నడుపుతున్నది. దండనీతిస్థ ఆ దండనీతిలో ఆమె ఉన్నది. ఆ దండనీతి రూపముతో ఈ జగత్తులో ధర్మము అధర్మము ఈ రెండు వ్యవస్థల్ని ఏర్పరిచి అధర్మంలో ఉన్నవారిని శిక్షిస్తూ ధర్మంలో ఉన్నవారిని రక్షిస్తున్నది. ఈ పని ఎక్కడ చేస్తుంది అమ్మవారు? ఎక్కడో పైలోకాల నుండి చేస్తున్నదా అంటే దహరాకాశ రూపిణి. దహరాకాశ రూపంలో ఉంటూ దేవేసి అంటే ఇంద్రియములు అనబడేటువంటి దేవతల్ని శాసిస్తూ ధర్మబద్ధంగా ఉన్నప్పుడు రక్షిస్తూ అధర్మబద్ధమైనప్పుడు శిక్షిస్తూ ఉన్నటువంటి తల్లి. అది మూడు నామాల్లో ఉన్నట్టు వరుస. ఇప్పుడు దహరాకాశ రూపిణి గురించి ప్రస్తావన. నిన్న దీని గురించి హృదయాకాశంలో ఉన్నది ఇదే చిదాకాశం అని. నిజానికి అమ్మవారి విద్యకే దహర విద్య అని ప్రధానమైన ఒక పేరున్నది. అది వియచ్చక్రము దహర చక్రము అని చెప్పబడుతూ శ్రీచక్రము కేవలం మన హృదయ చక్రమే. అందుకే అథ యయిదమస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ దహరోస్మిన్ అంతరాకాశ తస్మిన్ యదంతస్తదన్వేష్టవ్యం అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట ఇది. తత్ అన్వేష్టవ్యం. నీ జీవితంలో కర్తవ్యం ఏంటయ్యా అంటే వెతుకు. ఇదే ఎందెందు వెతక చూచిన అన్నట్టు. అన్వేష్టవ్యం అన్వేషించు. ఎక్కడ అన్వేషించాలంటే దహరః అస్మిన్ అంతరాకాశ. ఈ హృదయాకాశంలో ఆ పరమాత్మ ఉన్నాడు. అది దహరం పుండరీకం వేష్మ. ఇది దహరము, ఇదే పుండరీకం అనబడేటువంటి నగరం. ఇదే మనకి పుండరీకపురము అని చెప్పబడుతూ దీనికి చిదంబరం అనే వ్యవహారం కూడా ఉన్నది లోకంలో. చిదంబరము పుండరీకపురము మన శరీరంలో దహరమే. అక్కడ ఉన్నటువంటిది ఆ పరతత్వం. దానినే అన్వేషించు అక్కడ ఉన్నటువంటిది. అంటే ఇప్పుడు అమ్మవారు ఎక్కడున్నారు? దహరాకాశంలో. ఈ మాట చెప్పినప్పుడు మరొక ప్రశ్న వస్తుంది. సర్వవ్యాపినే అయినప్పుడు దహరాకాశంలో ఉన్నారని ఎలా చెప్తారు? ఇదొక ప్రస్తావన.
దీని గురించి శంకర భగవత్పాల్ వారు చాలా చక్కటి అన్వయం చేశారు. అదేమిటి అనగా, ఇప్పుడు ఆకాశం అంతటా ఉంటుంది కనుక గొట్టం చూపించి ఒక వెదురు గొట్టం తీసుకుని వెదురు గొట్టములోని ఆకాశము అని అన్నప్పుడు ఆ వెదురు గొట్టం ఎంత ప్రమాణంలో ఉందో దాని ప్రమాణం ఆకాశానికి కూడా అన్వయిస్తున్నది. అలాగే గంగానదిని ఒక కలశంలో తీసుకున్నప్పుడు కలశము గంగానది అని చెప్పినట్లుగా మన హృదయంలో ఈ సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యం హృదయంలో వ్యక్తమవుతూ ఉన్నది కనుక అక్కడ మనం దహరాకాశ రూపంగానే భావన చేస్తున్నాం. అలా దహరాకాశ రూపిణి ఇది ముఖ్యమైన ఉపాసన. అందుకు దహరాకాశ రూపిణి అయి దండనీతిస్థ అని ఉన్నది. ఇది ఎవరైతే గ్రహించి తమ హృదయమనందే అమ్మవారు ఉన్నారని తెలుసుకున్నారో వారి ఇంద్రియ శక్తులను అమ్మ నడుపుతూ వారిని రక్షిస్తూ అధర్మాన్ని తొలగిస్తూ కాపాడుతుంది. అదే ఈ దేవేశి దండనీతిస్థ అనుబంధం. ఈ దండనీతిస్థ అనే దానికి తేట తెలుగు భాష్యం ఇచ్చారు నారాయణదాస్ గారు. ప్రతిరోజు మనం ఏదో ఒకటి ఆయనవి కూడా చెప్పుకుంటూ ఉన్నాం కదా. చెడుగులడచి మంచి చెలగించు వేల్పు, దండనీతిస్థ అన్న దానికి అంత చక్కటి నిర్వచనము. చెడుగులడచి మంచి చెలగించు వేల్పు, కట్టుబాటుల నిల్చు ముక్కంటి వెలది. ఆ కట్టుబాటుల నిల్చు, ఆ కట్టుబాటు అనేదే దండనీతి, ధర్మము నిలుపుట. ముక్కంటి వెలది అని చక్కగా అనువదించారు. దహరాకాశ రూపిణి అనే దానికి అందరి హృదయంలో ఉంటుంది కానీ భక్తులు మాత్రమే తమ హృదయంలో అమ్మవారిని దర్శిస్తున్నారు. అందరిలో ఉన్నప్పటికీ భక్తులకు ప్రత్యేకత ఉంది. అందుకే అడియని డెందము నందొప్పు వేల్పు అని దహరాకాశ రూపిణికి అనువాదం చేశారు. అడియని అంటే భక్తుని యొక్క డెందము నందు ఒప్పు వేల్పు, అతని హృదయంలో ప్రకాశిస్తున్నది. అందుకు భక్తుడు మాత్రమే తన హృదయాంతర్వర్తి అయిన అమ్మవారిని గ్రహించగలుగుతున్నాడు. అలా గ్రహించిన వాడే భక్తుడు అవుతున్నాడు. ఇప్పుడు రెండూ తెలుసుకోవాల్సింది. ప్రతిపన్ముక్షరాకాంత తిథిమండల పూజిత, ఈ పాదమంతా ఒకటే నామం. ప్రతిపన్ముక్షరాకాంత తిథిమండల పూజిత, ఇది ఎక్కడ ఆపకుండా చదవాలి. ప్రతిపత్ అంటే పాడ్యమి, ముక్ష అంటే మొదలైన, మొదలుకొని అని అర్థం, రాక అంటే పూర్ణిమ అని అర్థం. ప్రతిపన్ ముక్ష రాక అంటే పాడ్యము మొదలుకొని రాకాంత అనగా పూర్ణిమ వరకు చెప్పబడుతున్న తిథిమండలము చేత పూజింపబడుతున్నది అని అర్థం. అంటే ఆ తిథిమండల దేవతల రూపముగా అర్చింపబడుతున్నది అని ఒకటి, ఆ తిథిమండలము చేత పూజింపబడుతున్నది. మన అమ్మవారిని తిథిమండల రూపంగా పూజిస్తున్నాం, అదొకటి. తిథిమండల దేవతలైనటువంటి నిత్యాదేవతలు అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. అందుకే పాడ్యము నుంచి పూర్ణిమ వరకు. ఎందుకంటే మనం కాలబద్ధులం, కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. మనకు చూస్తుంటే ఎప్పుడు సూర్యుడు తీస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇలా అనిపిస్తుంది, కానీ అన్నీ ఒకేలా కనిపిస్తాయి, ఒకేలా లేవు. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అందుకే ఆ ప్రత్యేకత తెలుసుకుని ఆ తిథి నాడు చేయవలసిన ఆరాధన ఆ రోజున చేయాలి. శ్రీ విద్యలో ఈ తిథి దేవతల్ని కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వన్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, ఇది పూర్ణిమ వరకు చెప్పిన లెక్క. మళ్ళీ కృష్ణపాడ్యము నుంచి వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ చిత్ర అనేది కృష్ణపాడ్యం అవుతుంది, కృష్ణ విధి జ్వాలామాలిని, అలా వెనక్కి వెళుతూ ఉంటే అమావాస్యకి మనకు కామేశ్వరి తిథి వస్తున్నది. మళ్ళీ శుక్లపాడ్యమికి కామేశ్వరితో మొదలు పెట్టుకుంటాం. ఇది క్రమం. మొత్తం నెలంతా కూడా తిథి మండలమే చెప్పబడుతున్నది. తిథి మండలములను ఆరాధించిన ఒక విశేషం. అందుకే మనకి ఎప్పటికి కూడా దిన, వార, తిథి, నక్షత్ర ఇత్యాదులన్నీ ప్రతిరోజు స్మరించుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి తెలియదా కాదు. ఈ తిథి, వార, నక్షత్ర దేవతలందరూ కూడా శక్తులు, దేవతాశక్తులు. అమ్మ ఆ రూపంతో లోకాన్ని నియమిస్తున్నది. అందుకు వారానికి అధిదేవత, తిథికి అధిదేవత, నక్షత్రానికి అధిదేవతలు. వీరి అనుగ్రహం మనకు కావాలి గనక అనునిత్యము సంకల్పంలో వీటిని చెప్పుకుంటాం. ఏదో అవసరం వచ్చినప్పుడే కాలాన్ని రిఫర్ చేయడం కాదు, అనునిత్యము కాలదేవతల్ని స్మరించుతూ కాలానుగ్రహం పొందే జాతి భారత జాతి. అది దీని యొక్క ప్రత్యేకత. ఆ తిథినిత్యా దేవతల యొక్క విశేషం ఇది. ఈ తిథినిత్యా దేవతల ఆరాధన శ్రీ విద్యలోనే కాదు, వేదంలో కూడా పగటి దేవతలు, రాత్రి దేవతలు వీరందరినీ చూపించారు. సంజ్ఞానం, ప్రజ్ఞానం, విజ్ఞానం, జ్ఞానదభిజానత్ అని చెప్తూ ఒక్కొక్క రోజుకి ఆ పగలికి ఎవరు, పాడ్యము నాడెవరు, విధి నాడెవరు, ఇవన్నీ వేదములు ఎందుకు చెప్పబడుతున్నాయి. అవే భావములు ఇక్కడ ఆవిష్కరింపబడుతున్నాయి. అందుకే తిథి మండలము ద్వారా పూజింపబడుతున్నది. అలాగే తిథుల గురించి తెలుసుకునేటప్పుడు ఇక్కడ మనకి శ్రీ విద్యా పరిచయంతో తిథి దేవతలందరినీ చెప్పుకున్నాం, కానీ ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉన్నారు. ఆనాడు ఆ దేవత యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం. అలాగే రోజుల్లో కూడా ఒక్కొక్క రోజుకు గ్రహదేవత ఉంటుంది, తిథి దేవత ఉంటుంది. తిథులను అనుసరించి ఆరాధన చేయడం, గ్రహాలను అనుసరించి ఆరాధన చేయడం, నక్షత్రాల్ని అనుసరించి ఆరాధన చేయడము, మాసాలను అనుసరించి కూడా అనేక రకాలైన సాధనలు చేయడం, ఇవన్నీ వాటి ఫలాలున్నాయి. ఇప్పుడు ధనుర్మాసం వస్తుంది.
ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి వేరు, ఇప్పుడున్న నక్షత్రాదుల యొక్క స్థితి వేరు. దాన్ని అనుసరించవలసిన విధానమును పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. అలాగే గడిచిన కార్తీకం, అలాగే చైత్రం నుంచి చివరి వరకు మనకు ప్రతిరోజు పర్వదినాలే. ఎవడో పుట్టాడు ఎవడో పోయాడని చెప్పుకోవడం కాకుండా తిథి నక్షత్రముల యొక్క శక్తులను ఆధారం చేసుకుని మన పర్వదినాలు ఏర్పాటయ్యాయి. ఇది తెలుసుకోవాల్సింది. ఇంత ప్రత్యేకత ప్రపంచంలో ఏ మతానికి లేదు, అదొక విశేషం. అందుకే తిథివార నక్షత్రాలను ఆధారం చేసుకుని వాటిలో ఉన్న ప్రత్యేక శక్తిని ఎలా పొందాలి అనే పద్ధతులు మన వారు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో మనకి శాస్త్ర ప్రకారంగా ఏ తిథికి ఎవరెవరు దేవతలో తెలుసుకుంటే ఆ దేవతలందరూ అమ్మవారిని ఆరాధన చేస్తున్నారనేది ఇక్కడ. తిథి మండలం అంటే సమూహం. ఇది ఇప్పుడు చెప్పిన కామేశ్వరి మొదలైన తిథినిత్యా దేవతలే కాకుండా తిథులుకున్న దేవతలు ఎవరో శాస్త్రం చెప్తున్నది. వర్ణిర్దస్రా ఉమా విఘ్నో భుజంగ షణ్ముఖో రవి మాతరశ్చ తథా దుర్గా దిశో ధనద కేశవౌ యమో హరశశీ చేతి తిథీషా పరికీర్తితా. తిథి దేవతలు అంటే వీరి తిథి ఈశాహ, తిథికి వీళ్ళు అధిష్టాన దేవతలు. ఒకరు వన్నిహి, పాడ్యమి నాటికి అగ్నిదేవుడు అధిపతి. అదేవిధంగా విధికి అశ్విని దేవతలు, తదీకి ఉమాదేవి, చవితికి విఘ్నేశ్వరుడు, పంచమికి నాగదేవతలు భుజంగములు, షష్ఠికి షణ్ముఖుడు, సప్తమికి సూర్యుడు, అష్టమికి మాతృదేవతలు అంటే సప్తమాతృకులు మొదలైనటువంటి వారు. ఇక నవమికి దుర్గాదేవి, అందుకే నవమి అమ్మవారి ఆరాధనకు విశేషంగా చెప్పడం. అలాగే దశమికి దిగ్దేవతలు, దిక్పాలకులు దశమికి అధిదేవతలు. ఇక ఏకాదశికి ధనదుడు అంటే కుబేరుడు అధిదేవత. ఇది విశేషంగా చెప్తున్నారు. కొన్ని చోట్ల యమశక్తిని కూడా ప్రస్తావన చేయడం జరుగుతున్నది. తర్వాత కేశవ, ద్వాదశికి కేశవుడు. ఇక త్రయోదశికి యముడు, చతుర్దశికి హరుడు అనగా శివుడు, పూర్ణిమకి చంద్రుడు, అమావాస్యకి పితృదేవతలు. వీరు తిథి మండలము అంటే ఈ దేవతలు. వీరందరి చేత పూజింపబడుతోంది కనుక తిథి మండల పూజిత. పాడ్యము నుంచి పూర్ణిమ వరకు తిరిగి అమావాస్య వరకు కూడా ఉన్నటువంటి తిథిదేవతల చేత, ఇందాక చెప్పిన కామేశ్వరి మొదలైన వారు, ఇప్పుడు చెప్పినటువంటి అగ్నిదేవుడు మొదలైనటువంటి వారు అందరి చేత ఆరాధింపబడుతున్నది. అంటే కాలదేవతలందరూ కూడా ఈ మహాకాళినే ఆరాధన చేస్తున్నారు. ఇది తెలుసుకోవాల్సిన మరొక ప్రధానమైన అంశం. కళాత్మిక, కళానాథ, కావ్యాలాప వినోదిని. ఇప్పుడు కళాత్మిక, ఇదంతా కూడా లోకరచన వైఖరిని వివరిస్తున్నాయి. కళాత్మిక అంటే కళల స్వరూపము అని అర్థం. అమ్మవారు కళల రూపంట. కళలు అంటే సంగీతము సాహిత్యం ఇవేనా? ఇవి కావని కాదు, కానీ ఇది మాత్రమే కాదు. ఇది శాస్త్ర శబ్దం. లోకంలో కళ అన్నప్పుడు మనం మామూలుగా ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఆర్ట్స్ అని. ఇక్కడ కళలు అనే దాని గురించి ఆలోచించుకోవాలి. ఇది మహానుభావుడు శంకర భగవత్పాల్ వారు దీనితోనే ప్రారంభించారుగా. శివానంద లహరి కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. ఈ కళల గురించి గతంలో కూడా కొన్ని నామాలు మనం చెప్పుకున్నాం. ఇక్కడ కళాత్మిక, కళానాథ, కావ్యాలాప వినోదిని, ఈ మూడింటికున్న అనుబంధం మనం పరిశీలించినట్లయితే ముందుగా కళలు. కళలు అన్నప్పుడు భాగములు అని అర్థం. అదేవిధంగా విలాసములను ఒక అర్థము, విద్యలను ఒక అర్థం. మూడు రకాల అర్థములు. అమ్మవారు మూడింటి రూపము. ఒకటి విద్యల రూపం గనక కళాత్మిక, విలాసాల రూపము. విలాసం అంటే శోభ అయిన ప్రకటన, అలాంటి శోభల రూపం గనక కళాత్మిక. మూడవది మునుపు చెప్పుకున్నట్లుగా ఈ లోకంలో ఉన్న రకరకాల భాగములు, మంగళస్వరూపములు. ఇవన్నీ కూడా కళలు అంటే భాగములు. ఇలాగ విద్యలు ఒకటి, తర్వాత ఈ శోభలు ఒకటి వివరించుకుంటూ అమ్మవారి యొక్క లోకమంతా ఎన్ని కళలతో ఉందో చూస్తే అన్నిటికీ ఇది అన్వయింపబడుతుంది. అనే కళాత్మిక వ్యాఖ్యానం మనం పరిశీలిస్తే లోకమంతా ప్రధానంగా 3 కళలతో ఉన్నది అని వివరిస్తారు. ఆ 3 కళలు సూర్య చంద్ర అగ్ని కళలు. అందులో చంద్రకళలు 16, అగ్ని కళలు 10, సూర్యకళలు 12. వీటితో వివరించబడి ఉన్నది. అదేవిధంగా జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయ కళలు ఉన్నాయట. మనకి ఉన్నటువంటి 4 అవస్థలకి ఒక్కొక్క అవస్థలో కొన్ని కళలు ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్న కళలు ఉత్పత్తి, జాగ్రత్త, బోధ, మనోవ్యాపారము. ఈ 4 జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి కళలు. ఇక స్వప్నావస్థలో ఉండేటువంటి కళలు, సుషుప్తి అవస్థ కళలు చూపిస్తున్నారు ఇక్కడ. స్వప్నావస్థ కళలు అభిలాష, భ్రమ, చింత, విషయవాంఛ. ఇవి స్వప్నావస్థ కళలట. ఇక సుషుప్తి కళలంటే పరాకు, మూర్ఛ, నిద్ర, మరణము. ఇవి సుషుప్తి కళలు అని చెప్పబడుతున్నాయి. ఇక తురీయ కళలు. తురీయ కళలు వైరాగ్యము, మోక్షేచ్ఛ, మనశ్శుద్ధి, సదసద్వస్తు విచక్షణ. ఈ కళలు మనకు తురీయ స్థితికి వస్తే వస్తాయని కాదు, ఈ కళలు ఉంటే ఎప్పటికైనా అది వస్తుంది. ఇప్పుడు ఈ కళలు మనకు ఉన్నాయో పరిశీలించుకోవాలి. ఇందాక చెప్పినవన్నీ చక్కగా ఉన్నాయి. ఇది పరాకు, మూర్ఛ, నిద్ర, తంద్ర ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఆ అవస్థలో బయటకు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అది
కానీ అవి ఆ యొక్క కళలు ఎప్పుడు మనలో ఉంటాయి ఇవన్నీ కూడా. అలాగే జాగ్రత్త అవస్థకు సంబంధించిన ఉత్పత్తి ఆ సమయంలోనే మన నుంచి ఏదో ఒకటి వస్తువు ఉత్పత్తి అవుతుంది. వస్తువు కావచ్చు, భావ ప్రకటన కావచ్చు, అది జాగ్రత్త అవస్థ కళ. అలాగే మెలకువ, బోధ, చెప్పిన విషయం గ్రహించడం కూడా జాగ్రత్త అవస్థలోనే జరుగుతుంది, అవునా లేదా? ఇక్కడ అందరూ అవస్థలో ఉంటే చెప్పింది బోధ అవుతుంది. జాగ్రత్త అవస్థ కళ. అలాగే మనస్సు పనిచేయడం కూడా జాగ్రత్త అవస్థలో విశేషం ఇది. ఈ విధంగా మనకి ఒక్కొక్క అవస్థ కళ్ళు చెప్తున్నారు. తురీయ అవస్థ కళ్ళు వైరాగ్యము, మోక్షేచ్ఛ, మనశ్శుద్ధి, సదసద్వస్తు విచక్షణ. ఏది సద్వస్తువు ఏది అసద్వస్తువు అని వివేచన చేసే శక్తి కూడా తురీయ కళ. ఈ కళలు మనలో ఉన్నాయి అంటే అభివృద్ధి చేసుకోగలిగితే ఆ తురీయ భూమికి ఎప్పుడైనా వెళ్ళగలం. ఇలాగా ఆయా అవస్థలకి కళలు. ఈ 4 అవస్థల్లో ఉన్నది ఎవరు? విశ్వరూప, జాగరణి అక్కడ వివరంగా చెప్పుకున్నాం. కనుక కళాత్మిక ఆయా అవస్థల్లో ఆ కళల రూపంలో కనబడుతున్నది. అలాగే అరుణోపనిషత్తునికి ఉపనిషత్తు అమ్మవారి విద్యకు సంబంధించి చాలా విశేషమైన అంశములు చెప్తున్నాయి. అరుణోపనిషత్తు, బహురుచోపనిషత్తు, త్రిపురోపనిషత్తు ఇది చాలా ప్రధానం. ఇవి కాక దేవి ఉపనిషత్తు, దేవి అధర్వశిష్యము ఇవి ఉన్నాయి. కానీ శ్రీ విద్యకు సంబంధించిన అంశములు మాత్రం మనకి ఎక్కువగా కనబడుతున్నాయి ఈ ఉపనిషత్తులు యందు. ఈ అరుణోపనిషత్తు, అరుణ అనగానే మనకు అరుణాం కరుణా తాక్షి అని తెలుస్తున్నది. ఆ వైదిక శబ్దంలో చాలా దివ్యమైనది. అంటే అమ్మవారి సబ్జెక్ట్ ఎంత ఉందో చూడండి. అయితే అమ్మవారికి సంబంధించిన అన్ని అంశములు నామరూపాలతో ఉన్నటువంటిది లలితా సహస్రనామంలో. అందుకే ప్రతిదీ ఇక్కడ అన్వయింపబడుతుంది. అరుణోపనిషత్తు ప్రకారంగా కళలేంటో చూపిస్తున్నారు. అర్చిష్మత్ కళలు, జ్యోతిష్మతీ కళలు, మహస్వత్ కళలు అని. ఇందాక మనం సూర్యచంద్రాగ్నులకి చెప్పేటప్పుడు 12, 16, 10 అని చెప్పుకున్నాం. ఇది మామూలుగా వాళ్ళకు ఉండే కళలు. కానీ ఒక సంవత్సర రూపంగా లెక్క వేసుకుంటూ ఉంటే ఈ 3 కళలే సంవత్సరంలో వ్యాపిస్తాయట. ఇప్పుడు చంద్రకళలు అంటే తేమ, చలువ, నీరు, ఇవి చంద్రకళలు. అవి విజృంభించినటువంటివి వర్షాకాలము, చలికాలము ఇత్యాదులు యందు. అలాగే అగ్నికళలు, సూర్యకళలు ఇలాంటి విజృంభించేది వేసవి మొదలైన వాటి యందు. ఇలా లెక్క కడితే వాళ్ళ కళలు ఎన్నో వివరిస్తున్నారు ఇక్కడ. అర్చిష్మత్ అనబడే అగ్ని కళలు 108, జ్యోతిష్మతి అనబడే చంద్రకళలు 136, మహస్వత్ అని చెప్పబడుతున్న సూర్యకళలు 116. కలిపితే ఎంత అయింది? 108, 136, 116, 320. క్షితౌ షట్పంచాశత్ విషమధిక అక్కడ వివరించినటువంటి స్వరూపమంతా. ఇవే 6 ఋతువుల్లో పరచబడుతూ సంవత్సర రూప కాలచక్రాన్ని ఏర్పరుస్తున్నాయి. అందుకు ఈ 3 కళలు అరుణోపనిషత్తు చెప్తున్నది. అలాంటి కళాత్మిక. ఇంతవరకు మనం అగ్నికళ, చంద్రకళలు, ఈ కళలన్నీ అమ్మవారి రూపములే అని గ్రహిస్తున్నాం. అందుకు ఒక్క నామం తీసుకుని విచారణ చేయడం మొదలు పెడుతూ ఉంటే సర్వవ్యాపినైన అమ్మతత్వాన్ని గ్రహించగలుగుతున్నాం. అదేవిధంగా 64 కళలు ఉన్నాయి. చతుషష్ఠి కళలు, ఈ విషయం కూడా మనం విశేషంగా నామం దగ్గర చెప్పుకున్నాం. 64 కళలు అంటే విద్యా కళలు, వేదములు మొదలుకొని అన్ని కళలు. 64 పేర్లు కూడా గతంలో చెప్పుకొనడం జరిగింది. కనుక 64 విద్యా కళల రూపంలో ఉన్నది. కనుక కళల రూపంలో ఉన్నది కళానాథ. తర్వాత మాట, కళల రూపంలో ఉంటూ ఆ సూర్యచంద్ర ఆగ్నుల యందు తన యొక్క ప్రకాశాన్ని వ్యాపింపజేసి వాటి ద్వారా లోకాన్ని నడుపుతోంది. నడపడమే కాదు, వాటి మీద సంపూర్ణమైనటువంటి నాయకత్వం ఈవిడిది. ఈ కళలన్నిటికీ నాయకురాలు. ఆ సూర్య కళలకి, చంద్ర కళలకి అన్నిటికీ ఇవిడే నాథ. నాథ అనే మాటకి దిక్కైనది ఒకటి, పాలకురాలు అని 2. ఆ వ్యవస్థ చూస్తోంది కనుక పాలకురాలు, వాటన్నిటికీ ఆధారం కనుక దిక్కైనది. కనుక నాథ శబ్దం రెండిటికి. కనుక కళలన్నిటికీ నాథ, ఇదొక అర్థం. కళానాథ అంటే చంద్రుడు అని ఒక ప్రధానమైన అర్థం ఉన్నది. అందుకే ఇవిడ చంద్రకళాస్వరూపిణి అని చెప్పడం. ఈ చంద్రకళ ఏది? ఇందాక మనం చెప్పుకున్న సూర్యచంద్రాగ్నుల్లో ఒకటి కాదు అది. ఈ చంద్రకళ సదాకళ, ధ్రువాకళ అని చెప్పబడుతున్న షోడశీ కళ. అదే సహస్రార కమలంలో ప్రకాశించేటటువంటి అమృత బింబము ఆ చంద్రకళ అని కళానాథ. ఇది సరిగ్గా బిందు చక్రం శ్రీచక్రంలో అదే కళానాథ అని చెప్పబడుతున్నది. అందుకే అమ్మవారిని చంద్రకళ అని చెప్పడం ఒకటి. ఇంతవరకు చెప్పిన కళలకి నాథ అని అర్థం, 2 అర్థాలు స్వీకరిస్తూ కావ్యాలాప వినోదిని. తర్వాతి మాట, అమ్మవారికి వినోదం ఉంది అక్కడ. దీనికి మరొక పాఠాంతరం ఉంది. కావ్యాలాప విమోదిని అని ఒక మాట ఉన్నది. అంటే మోదిని అన్న వినోదిని అన్న ఆనందించున్నదే అని అర్థం. మొత్తానికి కావ్యాలాపములు వింటూ ఆనందిస్తూ ఉంటుంది ఆ తల్లి. ఇది నిజానికి రసజ్ఞతకి సంకేతం. ఒక రసజ్ఞులైన వారికి మంచి విషయం చెప్తే ఆనందంగా తలూపుతూ ఉంటారండి. కొందరి దగ్గర పాపం ఎందుకు చెప్పామా అని ఏడుపు వస్తుంది వాళ్ళకి. రసజ్ఞమైన విషయం వింటే గ్రహించి ఆనందించడానికి ఒక దైవీ గుణం ఉండాలి, ఆ సాత్విక గుణం ఉండాలి. సాత్విక గుణం ఉంటేనే లోతుని తెలుసుకుని ఆనందించగలట. ఆ సాత్వికం లేక తామసం ఉందనుకోండి, వెంటనే కనులు మూతబడుట. ఇది ఆనంద పారవశ్యంతో కాదు, ఇందాక చెప్పిన సుషుప్తి కళ్ళు బయటకు వస్తే ఆ సాత్విక గుణం ఉండాలి రసజ్ఞతో. దీనికి సెన్సిటివిటీ అని అంటారండి.
ఒక అద్భుతమైన విషయం చెప్తే ఆహా అని కొందరు కన్నీళ్ళు వచ్చేస్తాయి. సెన్సిటివిటీ అది. కొందరికి పాపం ఎంత అద్భుతమైన చెప్పండి ఒకటే ఎక్స్ప్రెషన్. అలాంటి వాళ్ళ గురించి కాళిదాసు మహాకవి గొప్పగా చెప్పాడు. అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అని. రసజ్ఞుడు కానివాడి ముందు కవిత్వం వినిపించే దౌర్భాగ్యం నా నుదుట రాయకు 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 అన్నాడు. ఎంత బతిమలాడుకున్నాడో చూడండి ఇక్కడ. అందుకు మహానుభావులు ఏం చేశారంటే ఈ లోకంలోకి మెప్పించడం మహా కష్టం అండి. ఒక అద్భుతమైన విషయం చెప్పాను మనం తృప్తి పడుతుంటే అర్థం కాలేదండి అంటాడు. చెప్పిన వాడికి ఎంత వేదన. అందుకు మహాత్ములు ఏం చేశారంటే వీళ్ళకి చెప్తే లాభం లేదని అమ్మవారితో చెప్పడం మొదలెట్టారండి. త్యాగరాజ స్వామి చూశారు వీళ్ళని మెప్పించే కంటే ఆయన మెప్పించడం సులభం అనుకుని రాములు వారితో మొరబెట్టుకున్నారు. మన అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర ముందు కూర్చున్నారు. అందుకే అంత గొప్ప కవిత్వం రాయగలిగారు. లోకాన్ని మెప్పించదలుచుకుంటే వాళ్ళ నుంచి ఇంత గొప్ప వచ్చేవి కావు. ఎందుకంటే వీళ్ళని మెప్పించడానికి లోకాన్ని మెప్పించడానికి చాలా విన్యాసాలు చేయాలండి. ముందు వాళ్ళని నిద్రపోనివ్వకుండా చూసుకోవాలి, దానికి ఎంటర్టైన్మెంట్ చెప్పాలి, పెట్టగదులు చెప్పాలి, ఎన్ని యాతనలు అసలు పోతుంది. అది అమ్మవారి ముందు అనుకోండి ఆనందంగా ఆవిడ రసజ్ఞ కదా, లోతు మళ్ళీ వ్యాఖ్యానించక్కర్లేలా చెప్తే అలా గ్రహించగలదు ఆవిడ. శంకర భగవత్పాల్ వారు ఈ రసజ్ఞత గురించి చాలా చెప్పారు. కవీనాం సందర్భస్తబక ఇత్యాది శ్లోకాల్లో అమ్మవారి ముందు కవిత్వం చెప్తుంటే కళ్ళు ఇంతెంత చేసిందిట ఆనందంగా వింటూ. ఆ కవిత్వం చెప్తున్న వాళ్ళు ఎవరు? అమ్మవారి ముందు కవిత్వం చెప్పే భాగ్యం ఎవరికి లభిస్తుందండి? మనం ఇప్పుడు దండం పెట్టుకుంటున్న వీళ్ళందరూ అమ్మవారి ముందు కవిత్వం చెప్పిన వాళ్ళే. గొప్ప కవులకు కవులు ఎవరు అంటే వశిన్యాది వాగ్దేవతలు. కవులకు కవులు వాళ్ళు. ఎవరు కవిత్వం చెప్పాలన్నా వాళ్ళ అనుగ్రహం ఉండవలసిందే కదా. వాళ్ళు వాగీశ్వరులు, వాళ్ళు వాగధి దేవతలు. మొదటి రోజు చెప్పుకున్నాం మొత్తం 8 అక్షరవర్గములకు వాళ్ళు దేవతలు. మరి వారు అనుగ్రహం చేతనే. అలాగే నోటి యందు ఏ ఏ భాగాల్లో ఏ ఏ దేవత ఉంటుందో వివరంగా చెప్పుకున్న విషయం గుర్తుంది కదా, వశిన్యాది వాగ్దేవతలు. మరి వాళ్ళ యొక్క అనుగ్రహం లేకపోతే కవిత్వం రాదు. వాళ్ళే అక్కడ కవిత్వం చెప్తున్నారు అమ్మ దగ్గర. వాళ్ళు చెప్పిన కవిత్వం ఏదండి? లలితా సహస్రనామ స్తోత్రం. ఇదే పెద్ద కవిత్వం మనకు దొరుకుతుంది. వాళ్ళు స్వయంగా చెప్పారు. వాళ్ళ దైవాళ్ళు అందరూ చెప్తారు, వాళ్ళు స్వయంగా చెప్పారట. ఇంకా మనం కొంచెం కళ్ళు మూసుకుని ధ్యానిస్తే అమ్మ ముందు కవిత్వం చెప్తున్న మహానుభావులు అందరూ కనబడతారో చూడండి. ముందు వేదములు, వేదమాతలందరూ అమ్మవారికి ముందు గానం చేస్తున్నారు. కావ్యము అనే మాట వేదానికే వ్యవహరింపబడింది. నిరుక్తము ప్రకారంగా కవి కావ్యము అనే శబ్దము వేదానికి ఉంది. అక్కడి నుంచి మనం తీసుకున్నాం. కవిం పురాణ మనుషాసితారం అని పరమాత్మకి చెప్పారు, మంత్రములకు చెప్పారు, ఋషులకు చెప్పారు కవి శబ్దం. మనం ఆఖరికి ఏది రాసినా ఎవరికైనా కవి అని చెప్తున్నాం. కానీ వేదంలో కవి అనే శబ్దం కావ్య శబ్దం వేదానికే. అని కావ్య ఆలాప వినోదిని అంటే వేదాలాపములు వింటూ ఆనందిస్తూ ఉంటుంది ఆ తల్లి. ఇది ప్రధానంగా తీసుకోవాల్సింది. అందుకే వేదమంత్రములన్నీ రూపములు ధరించి అమ్మ ముందు స్తుతి చేస్తున్నాయి. అదే శృతి సీమంత సింధూర అక్కడ మనం చెప్పుకున్నాం. శృతి సీమంత అంటే వేదకాంతలు అమ్మ ముందు నిలబడి ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క రూపం ధరించింది. అలాగే 7 కోట్ల మంత్రములు కూడా అమ్మ ముందు చేతులు మొగిడ్చి అమ్మను స్తుతి చేస్తున్నాయట. ఎందుకంటే వేదముల యొక్క హృదయం అమ్మతత్వాన్ని ప్రతిపాదించడమే. అందుకే అమ్మవారి ముందు ఆ వేదములే గానం చేస్తున్నాయి. ఎవరైనా వేదాన్ని గానం చేస్తారు, ఇప్పుడు వేదములే గానం చేస్తున్నాయట. అది కావ్యాలాప వినోదిని. ఆ కారణం చేతనే అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు వేద పఠనం, కావ్య పఠనం, సంగీత పఠనం ఇవన్నీ కావాలండి. ఎందుకంటే కళలంటే చాలా ఇష్టం ఆ తల్లికి. అందుకే కళాత్మిక కళానాథ గనక ఆ కళల యొక్క ఆలాపనలే కావ్యాలాపములు. అందుకే ఇప్పటికి కూడా అమ్మవారి ఆరాధన అంతా చేసాక రమ్యమైన ఘట్టం ఏంటంటే బహుపరాకులు. ఎంత బాగుంటాయో బహుపరాకులు జరిగేటప్పుడు ఋగ్వేదమవధారయా అనగానే ఋగ్వేద పండితులు ఋగ్వేదం చదువుతారు. ఎప్పుడైనా మనం శృంగేరిలో భారతీ తీర్థస్వామి వారు అమ్మవారి ఆరాధన అయ్యవారి ఆరాధన చేసిన వెంటనే ఒక్కసారి చూడాలి ఆ వైభవం. అందరు పండితులు కూర్చుని కావ్యాలాపములు ఎన్ని రకాలుగా వినిపిస్తారో. అలాగే శ్రీశైలంలో భ్రమరాంబ ముందు జరుగుతాయండి ఇవన్నీ కూడా అత్యద్భుతంగా. ఆ తల్లికి ఇవన్నీ ముచ్చట్లు. అప్పుడు ఆవిడ ముందు పూజ చేసేటప్పుడు అవన్నీ కూడా హడావిడే. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుంటుంది. ఆ బహుపరాకుల సమయం చూడాలి. ఋగ్వేదమవధారయ అంటే ఋగ్వేద పండితులు ఋగ్వేదం చదువుతుంటే ప్రతిదానికి అమ్మవారి ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది. అదొకటి చాలా గొప్ప గుణం ఎక్స్ప్రెషన్ అనేది. కొందరికి పాపం నిజంగా మనసు ఆనందిస్తూనే అలా చూస్తూ ఉంటారు, వాళ్ళని పండితులు అంటారు. వాళ్ళు ఒకంతటా అవతల స్పందించరు అంత తేలిగ్గా. ఎందుకంటే వాళ్ళు మెచ్చుకుంటే వాళ్ళు తగ్గిపోతారు కదా, ఇదొక బాధ. అలాగే అరసికులు, అహంకారులు వీళ్ళ నుంచి ఎక్స్ప్రెషన్ ఉండదండి. కానీ అమ్మవారు ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు అనేదానికి నిజసల్లాప మాధుర్య వినిర్భర్షిత కచ్చపి దగ్గర చూపించారు. ఆ వీణానాదం సరస్వతీదేవి చేస్తున్నది. అయితే అలా గంభీరంగా వింటూ కూర్చోవచ్చుగా. అమ్మ వెంటనే బాగుంది అందుకండి. అదే అండి ఎక్స్ప్రెషన్ అంటే ఆనందం. చెప్పడం బాగుంది అనగానే వాళ్ళు అనుకున్నారు తమ ఏం బాగమ్మా, మా వీణానాదం కంటే నీకు బాగుందనే మాట బాగుందమ్మా అన్నట్టు. మరి అంత అందంగా ఉన్నది. అలాగే శంకరులు
ఆయన ఒకరు. ఇప్పుడు మొత్తం ఋగ్వేదం అవధార్య, యజుర్వేదం అవధార్య, సామవేదం అవధార్య, తర్వాత అధర్వణ వేదం అవధార్య, తర్వాత ఉపనిషత్ పాఠం అవధార్య, అన్నీను. ఇది అయిన తర్వాత పురాణం, ఆ పురాణాల తర్వాత రామాయణం, భారతం, అన్నీ ఆవిడికి కావాలండి. అసలు రామాయణం లాంటి కావ్యం పుట్టింది అంటే ఈ తల్లి అనుగ్రహం వల్లనే. సరస్వతీదేవి అనుగ్రహించకపోతే రామాయణం వస్తుందా? అనే బ్రహ్మదేవుడు దిగొచ్చాడు. ఏమిటంటే ప్రవృత్తేయం సరస్వతి, బాలకాండలో కనబడుతుంది. ఆ సరస్వతిని యందు ప్రవర్తిస్తోందయ్యా అన్నాడు. ఆ సరస్వతి ఎవరు? ఈ తల్లి. వెంటనే రామాయణ కావ్యం వచ్చింది. అందుకే ఈ కావ్యాలన్నీ చెప్తుంటే తల్లికి మహా ఇష్టంట. అది రామాయణ పారాయణ చేసినా ఏది చేసినా అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి? అమ్మవారికి ఇష్టం కనుక అది విని వెంటనే అనుగ్రహిస్తుంది ఆవిడ. అలాగే భారతం ఇన్ని కావాలి. ఆఖరికి కాళిదాసు రచించినటువంటి కావ్యములు ఇన్ని వింటూ ఉంటుందండి. ఇప్పుడు అమ్మవారి దగ్గర బారులు తీరి ఎంతమంది వినిపిస్తున్నారో ఒక్కసారి చూసుకుంటే, అటువైపు వేదకాంతలు, ఆడ తర్వాత వ్యాసవాల్మీకాదులు, ఆడ తర్వాత కాళిదాస భవభూతి ఇత్యాదులు, ఆ తర్వాత శంకర భగవత్పాదులు వారు వంటి వారు, వీళ్ళందరూ ఎంతమంది ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజ స్వామి వారు ఒకరేమిటి, వాళ్ళందరూ అమ్మ ముందు గానాలు చేస్తూ మన దృశ్యం మన కంటికి కనబడాలి. అన్నీ వింటుంది ఆ తల్లి. మణిద్వీపం దాకా వెళ్ళాలా? ఆవిడ లోకం మణిద్వీపమేనా? ఏ లోకం ఆవిడ లోకం కాదు, సర్వము ఆవిడ లోకమే. ఎక్కడ అమ్మ పూజ జరిగిన ఆవిడ దర్బారే. ఎక్కడ కూర్చుని పాట పాడినా ఆవిడ వింటూ ఉంటుంది ఆ తల్లి. ఎక్కడ కూర్చుని కావ్యాలాపం చేసినా వినోదిని ఆనందిస్తుంది. పైగా చిన్నపిల్లలు వచ్చి ఏదైనా అమ్మ నేను చదివాను చూడమ్మా అని చెప్తుంటే ఆ తల్లి ఎంత బాగుందిరా నాన్న అంటుంది. ఎందుకంటే వాళ్ళ మనసు నొచ్చుకోకూడదు. అలాగ అంత ప్రేమగా వింటుందిట. ఆ వినడం వల్లనే ఆ వింటున్నప్పుడు అబ్బా కళ్ళు ఇంత చేసిందిటండి ఆవిడ. ఆ కళ్ళు చేసినప్పుడు చెవుల దాకా సాగిపోయేట ఆ రెండు కళ్ళు కూడా, ఆ కవుల యొక్క కవిత్వం వినేటప్పుడు. అయితే కవుల కవిత్వాన్ని ఆస్వాదించేదేది చెవులే. అంత తీయగా ఉన్నాయని చెవులు ఆస్వాదిస్తున్నాయి. చెవులు ఆస్వాదిస్తుంటే కళ్ళు కూడా సాగి ఆ చెవులతో పాటు కావ్యాన్ని వింటున్నాయట. ఈ రెండు కళ్ళుకైతే ఆ భాగ్యం ఉంది, చెవుల దాకా సాగి విని ఆనందిస్తూ. నాకు ఆ భాగ్యం లేదు కదా అని ఆ మూడో కన్ను ఈ రెండు కళ్ళ మీద అసూయపడి కొంచెం ఎరుపెక్కిపోయింది. ఎంత గొప్పగా చెప్పారట. అసూయా సంసర్గా దళిక నయనం కించి దరుణం, ఎంత గొప్పగా చెప్పారు శంకర్లు. చూడండి, ఈ కవిత్వానికి కూడా అమ్మ కళ్ళు ఇంత అయి ఉంటాయి. అంత గొప్పగా చెప్పాడు మహానుభావుడు. ఇది కావ్యాలాప వినోదిని. ఇక్కడ గొప్పగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు. కొందరు ఉంటారు, ఏమంటే ఊరికి అలా సమయం గడపడం ఎందుకండి, ఏదైనా మంచి పుస్తకం చదవచ్చు కదంటే, చదివితే ఏం లాభం అండి, ఏం లాభం అండి. బతుకంతా కూడాను డబ్బే లాభం అనే దరిద్రపు ఉద్దేశంతోనే సాగుతుందండి. ఏది చేసిన లాభం ఏంటండి అంటే అంత వస్తుంది. అదేనా ఫలితం, మరొకటి లేదా? మొదటి నుంచి మనకి లెక్కంతా ఏంటి? రూపాయల్లో. మంచి పుస్తకం చదవడం వల్ల వచ్చేది మంచి సంస్కారం. ఇది బాగా అలవాటు చేసుకోవాలి. ఎవరైతే మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటారో వాళ్ళ రాక్షసపు ఆలోచనలు పోతూ ఉంటాయి, మనసులో సంస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. నేను నువ్వు కావ్యాలాపం చేస్తుంటే నీ దహరాకాశ రూపిణైన తల్లి సంతోషిస్తూ ఆ సంతోషమున గుణాన్ని నీలో వ్యాపింపజేస్తుంది. అందుకు మంచి కావ్యం చదవాలి. ఇది చాలా అవసరం. ఎందుకంటే ఋషులు ఇంత రచించాక చదవకుండా బ్రతకడం ఒక దుర్మార్గం కూడా. మరి ఋషి రుణం తీర్చుకోవద్దు. ఒక 99 ఏళ్ళ ఆయన కూర్చొని శాస్త్రం చదువుతున్నట్ట, పక్కన వెళ్ళిపోతే కుర్రాడు, ఏం తాత ఎప్పటికీ చదువుకుంటున్నావా అన్నట్ట. గొప్ప మాట చెప్పాడండి ఆయన. ఏంటంటే అంత కష్టపడి ఋషులు రచించాక చదవకుండా ఎలా ఉంటానయ్యా అన్నాడండి. ఋషి రుణము తీర్చుకోవడానికి చదువుకోవాలి. అది మహానుభావులు. అందుకే ప్రతిరోజు కూడా మంచి గ్రంథాలు ఒకటి ఉందండి. ఏం చెప్తే పనికిమాలవన్నీ చదువు కూర్చొని మళ్ళీ బుర్రలు పాడు చేసుకోవద్దు. ఏది మంచి గ్రంథం అంటే, ఏది చదవడం వల్ల నీలో ధర్మము, భక్తి, జ్ఞానము వృద్ధి చెందుతాయో అదే మంచి గ్రంథం. ఇది డెఫినేషన్. ఇంకా వెతుక్కోండి. అందుకని నా బుక్ షెల్ఫ్లో బోల్డ్ పెట్టుకుని చాలా గొప్ప రీడర్ అండి, ఏం లాభం అండి? కన్ఫ్యూజర్ మైండ్స్ తప్ప ఏం లాభం లేదు. అటు కల్పవృక్షము చదివేస్తాడు, ఇటు వృషవృక్షము చదివేస్తాడు. వాడు బుర్ర మొత్తం చెత్తడబ్బా. కనుక పనికిమాలవన్నీ చదవకూడదు. ధర్మ, భక్తి, జ్ఞానములు వృద్ధి చెందే గ్రంథములే అవి గొప్పవి. ఇవే కావ్యములు. అందుకే కావ్యాలాపాంశ వర్జయేత్తని వేదం చెప్తుందిట. కావ్యాలాపములు కూడదు అని శాసించింది వేదం. ఎందుకంటే కావ్యాలాపాలు కానీ చేస్తే చెడిపోతారా, అందుకే కావ్యాలాపాలు వద్దు అని చెప్పిందండి వేదం. ఇప్పుడు కావ్యాలాప వినోదినిట. ఇదేమైనా బాగుందా? నిజానికి కాళిదాస మహాకవి యొక్క గ్రంథాలకి భాష్యం రాస్తూ మల్లినా సోమసూరి గారు దీన్ని ఉటంకిస్తారు. కావ్యాలాపాంశ వర్జయేత్ అని వేదం చెప్పింది నిజమే. అలాంటప్పుడు నువ్వు ఈ కావ్యాన్ని ఎందుకు అనువదిస్తున్నావయ్యా అంటే గొప్ప మాట అన్నారు. వేదం చెప్పింది నిజమే, కావ్యాలాపములు కావాలి అనేటువంటి విషయము నిజమే. ఇది ఎలా నిజమంటే, వేదం చెప్పిన విషయం అసత్కావ్య విషయం అన్నాడు ఇక్కడ. అది అసత్కావ్యములని ఆలాపన చేయవద్దు అని వేదం చెప్పింది.
సత్కావ్యముల విషయంలో చెప్పలేదు గనక సత్కావ్యమైన కాళిదాసు కావ్యానికి నేను భాష్యం రాస్తున్నాను అన్నాడు మల్లినా సోమసూరి. ఎంత గొప్ప విషయం చూడండి. అందుకే కావ్యాలాపంశ వర్జేతని వేదం ఎందుకు చెప్పిందో ఆలోచించాలండి. ఎందుకంటే కళల వల్ల వచ్చే ప్రమాదం అంతా ఇంత కాదు. మీరు ఒక్కసారి లోకంలో కళాకారులు అనబడే వాళ్ళని చూడండి. ఎన్ని బలహీనతలు, ఎన్ని వ్యసనాలు, ధార్మిక జీవితం వాళ్ళకి రాను రాను చిట్లిపోతుంటుంది. ఎంత బాధగా ఉందామన్న వ్యసన పరులైపోయి ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఒక విధంగా కొందరు అంటారు కళాకారులకు శాపం అండి అని. ఏం లేదు, కళలో ఉద్వేగ ప్రకృతి పెరుగుతుంటుంది. ఎమోషన్ అనేటువంటిది ఒక ప్రమాదకారి. దానివల్ల కూడా ఇవన్నీ జరుగుతుంటాయి, బలహీనతలు. అందుకే సత్కావ్యములు తీసుకుని ధర్మబద్ధంగా ఉంటే, అందుకే జటావళవులు పురుషోత్తం గారు గొప్ప మాట చెప్పారు. ప్రపంచంలో ఇతర కావ్యాలకి భారతీయ కావ్యాలకి తేడా ఏమిటో వివరించారు చూడండి. భారతీయ కావ్యాలంటే అప్పటి రచనలు. ఇప్పుడు ఎంత భారతీయతని విమర్శిస్తే, ఎంత వేదధర్మాన్ని ఎండగడితే, ఎంత సనాతన ధర్మాన్ని అవమానిస్తే వాటిని గొప్ప గ్రంథాలుగా అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వాల నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. నిన్న మొన్న వచ్చిన సాహిత్య అకాడమీ దగ్గర నుంచి మన అందరికీ తెలుసు ఏమిటి జరుగుతున్నాయో అనేది. ఇవన్నీ అసత్కావ్య విషయములు. అందుకే కావ్యాలాప వినోదం చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సినది. అవి పురుషోత్తం గారు గొప్ప మాట చెప్పారు. ఏమిటంటే ఇతర గ్రంథాల్లో కనబడనిది మన గ్రంథాల్లో కనబడేది ఏమిటంటే కళల్లో కానీ, రసపోషణలో కానీ, పాత్ర పోషణలో కానీ ప్రపంచంలో ఏ గ్రంథాలకి తీసిపోవు మనవి. కానీ వాటికి లేని ఒక ప్రత్యేకత ఏమిటంటే అన్ని రసములు, అన్ని భావములు, అన్ని ఉదాత్తమైనటువంటి అలంకారాలు ధర్మం అనేటటువంటి పునాది మీద ఏర్పాటు చేశారు. దీనికే ధర్మరామణీయకత అని గొప్ప మాట అన్నారండి. ఆ ధర్మరమణీయత. అందుకే ఉత్తమ కావ్యం అంటే అది ధర్మాన్ని, జ్ఞానాన్ని, భక్తిని ప్రబోధించేది అయి ఉండాలి. దాన్ని ఆధారం చేసుకుని ఎన్ని కళలు చేయి. అందుకే భారతదేశంలో పాట పాడితే రామకృష్ణ అంతే. అందుకే భారతీయ సంగీతం అంటే ఒక త్యాగరాజు, ఒక అన్నమయ్య, వీళ్ళే గుర్తొస్తారు. ఇంకా లేరా లొల్లాయి పాటలు రాసిన వాళ్ళు ఎవరికి గుర్తురారే? నిలిచిపోయి అవే. శిల్పములు అంటే భారతీయ శిల్పం ఆగమశాస్త్రం ఆధారం చేసుకుని వచ్చింది. చిత్రలేఖనము మరి చెప్పనక్కర్లేదు. ఇక సంగీతానికి, సాహిత్యానికి శ్రీ కైవల్య పదంబు చేరుటుకుని చింతించేదన్ అనేటువంటి మహానుభావుల్ని నెత్తిన మీద పెట్టుకున్నాం మనం ఇక్కడ. అందుకే భారతీయ కావ్యాల లక్షణము ధర్మము. అది లేకుండా రచింపబడ్డ భారతీయ గ్రంథమైనా అది భారతీయత కాదు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే కావ్యాలాప వినోదిని. ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే శాస్త్రంలో మాట చెప్పారు. ఎవరి కాలక్షేపాలు ఎలా ఉంటాయో చెప్పారు. కావ్యశాస్త్ర వినోదశ్చ కాలోగచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖానాం నిద్రయా కలహేనవా. ఇదిట ఎవడి కాలక్షేపాలు ఏంటో చెప్పారు. కావ్యశాస్త్ర వినోదేన కాలోగచ్చతి ధీమతాం. బుద్ధిమంతులకి కాలం ఎలా గడుస్తుందా అంటే కావ్యశాస్త్ర వినోదములు. వాళ్ళ కావ్యాలు, శాస్త్రాలు చదువుతూ ఉంటారు. దానికి సంబంధించి ఎవరైనా కలిస్తే కబుర్లు ఆడుతుంటారు. కొందరు అబ్బా కవిత్వం ఎత్తారంటే చిరాకండి అని. అది బాధపడాల్సిన విషయం అండి, గర్వించాల్సిన విషయం కాదు. అందమైన కవిత్వాన్ని ఆస్వాదించలేకపోతే అదొక దౌర్భాగ్యం. అందుకే కావ్యశాస్త్ర వినోదేన కాలోగచ్చతి ధీమతాం. బుద్ధిమంతుల కాలం అలా గడుస్తుందిట. మిగిలిన వాళ్ళ కాలం ఎలాగంటే వ్యసనేనచ మూర్ఖాణం నిద్రయా కలహేనవా. వ్యసనము, నిద్ర, కలహం ఈ మూడింటితో గడిచిపోతుంటుందిట. కొందరు కాలక్షేపానికి అలవాటు చేసుకున్నానండి అంటూ ఉంటాడు. ఏదో నవ్వులుతూ, ఏదో పీలుస్తూ, ఏదో తాగుతూ. ఇవి వ్యసనేనచ. ఇంకా నిద్రయా కలహేనవా. వ్యసనం అంటే దుఃఖం అని కూడా అర్థం ఉంది. కొందరు కాలక్షేపానికి దుఃఖం వెతుక్కు తెచ్చుకుంటారట. గతానికి వెళ్తారు, ఏదో ఒక ఇన్సిడెంట్ తెచ్చుకుంటారు. అప్పుడు అలా జరిగిపోయింది అని ఇప్పుడు ఏడుస్తాడు. అదో కాలక్షేపం కొంతమందికి. అది లేకపోతే చాలా బాధ. అందుకే వ్యసనేనచ అంటే దుఃఖముతో అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. నిద్రయా కలహేనవా. కొందరికి టైం దొరికితే మంచి టైంపాస్ ఏంటి నిద్ర. ప్రమాదం లేదు, వాడికి ప్రమాదం కానీ ప్రపంచానికి ప్రమాదం లేదు, కొంత నయం. మూడవది ఏంటి? కలహేనవా. అదొకటి. ఏమీ తోచకపోతే వాడిని గిల్లాలి. వాడు 4 తిడితే వీడు 40 తిట్టి అమ్మయ్య బాగా టైం గడిచింది అనుకుంటాట. ఇది మూర్ఖుల కాలక్షేపములు అన్నాడు. ధీమంతుల కాలక్షేపం అదిట కావ్యశాస్త్ర వినోదేన. అదే శబ్దం చూడండి, కావ్యాలాప వినోదిని. ఇంకో మాట చక్కటిది కనబడుతుంది. అసారే కలు సంసారే ద్వే ఫలే అమృతోపమవు అన్నారు ఇక్కడ. అసారంటే ఈ బ్రతుకంతా నిస్సారం, లేకపోతే ఏముంది, ఎప్పుడు పెడితే ఏదో దుఃఖం వెతుకుతుంటే రోగం, రుష్ట్లు, అయిన వాళ్ళ వియోగాలు ఇవన్నీ తరచుకుంటే ఇలాంటి నిస్సారమైన జీవితంలో సారమైనవి రెండే అన్నారు. అదేమిటంటే కావ్యామృత రసాస్వాద సజ్జనైస్సహ సంగమ. ఈ రెండే సారవంతములైన వస్తువులటండి మొత్తం బ్రతుకులో. మిగిలినవన్నీ నిస్సారములే. ఒకటి కావ్యామృత రసాస్వాద, కావ్యామృత రసాన్ని ఆస్వాదించడము. రెండవది సత్పురుషులతో సాంగత్యము. ఈ రెండే సారవంతము, మిగిలినవన్నీ నిస్సారం. ఈ రెండూ లేకుండా బతుకుతున్నామంటే నానోడితే చెప్పాలా, నిస్సారంగా బతికేస్తున్నామని అర్థం అనమాట. కనుకనే మనకి గొప్ప కావ్యం ఏంటయ్యా అంటే మంచి కరెన్సీ కట్ట.
మంచి సంగీతం ఏంటయ్యా అంటే దాని రెపరెపలు. అదా ఇప్పుడు కనుక గొప్ప కావ్యములు ఆస్వాదించడమే జీవితానికి సారము, సత్పురుషులతో సాంగత్యమే. కనుక మొత్తం మన 24 గంటల్లో ప్రతిరోజు ఒక 2 గంటలు వశిన్యాది వాగ్దేవతలు ఇచ్చిన కావ్యాలాపాన్ని ఆనందంగా అనుభవిస్తున్నప్పుడు మన దహరాకాశంలో ఉన్న అమ్మవారు సంతోషిస్తున్నారు. కావ్యాలాప వినోదిని, ఇది దీని యొక్క భావం. శచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, తర్వాతి మాట ఇది కూడా ఒకే నామంగా చెప్పబడుతుంది. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, అమ్మవారికి ఇరువైపులా ఉన్నటువంటి వారు రమావాణి. సవ్యము అంటే ఎడమవైపు, దక్షిణ అంటే కుడివైపు. ఇప్పుడు రమావాణి సవ్య దక్షిణ అని తీసుకుంటే అమ్మవారికి ఎడమవైపు లక్ష్మీదేవి, కుడివైపు వాణీదేవి, వీరు ఉభయులు సేవిస్తున్నట్ట. ఇది చిత్రం మనం భావన చేసుకోవాలి. లలితా మహాత్రిపుర సుందరిని అటు ఇటు సేవిస్తున్నటువంటి వారు. ఇది నిజానికి వెంటనే లక్ష్మీదేవి తగ్గిపోయింది, సరస్వతిదేవి తగ్గిపోయింది, వాళ్ళిద్దరూ సేవిస్తున్నారని మళ్ళీ తప్పుడు చూడొద్దండి. కొంతమందికి ఎలా అన్వయించుకోవాలో తెలియక ఒక దేవతా ప్రాధాన్యం చెప్పినప్పుడు మరొక దేవతను తగ్గించారు అనుకుంటూ ఉంటారు. ఇది తగ్గించడం కాదు, దీనిని ఉపాసనా సంప్రదాయములు అని అంటారు. సరిగ్గా మనకి సరస్వతి ఉపాసకులు వాళ్ళ దగ్గర ఏం కనబడుతుంటే సరస్వతిదేవి కూర్చుంటుందట, ఇటు అటు లక్ష్మీ కాళీ కొలుచుకుంటుంటారట. ఇదొక స్వరూపం ఉంది సరస్వతికి. అలాగే లక్ష్మీ ఉపాసనలో అటు ఇటు కొలుచుకున్న వాళ్ళు మళ్ళీ మారుతూ ఉంటారు. అంత మాత్రమే తగ్గిపోయారా అంటే ఎవరిని మనం ఉపాసిస్తున్నామో దాన్ని పరమమని చెప్పి మిగిలిన వాటిని అంగములుగా భావించాలి. మొత్తం మీద అందరినీ ఉపాసించాలని చెప్పడం దీనిలో ఉన్న ఆంతర్యం. ఇప్పుడు ఇందులో మరొక శక్తిని కూడా మనం గ్రహించాలి. ఇది ఒక బీజాక్షరం ఈ వాక్యంలో దాగి ఉన్నది. అనేకంట్లో బీజాక్షరములు ఎలా ఉన్నాయో సభలో ఎంత మేరకు చెప్పవచ్చో అంత మేరకు చెప్తున్నాం. వశిన్యాది వాగ్దేవతలు ఎంత దయామయులంటే బీజాక్షర మంత్రములు అందరూ చేయడానికి కుదరదు గనక ఈ నామాలు చదువుకుంటారా, ఆ బీజాల్లో ఉండే శక్తులు ఆ నామాల్లో ఉన్నాయి అని చెప్తున్నారు. ఇందులో ఉన్న ప్రత్యేకత చూద్దాం. ముందుగా భావము, బీజము. ముందు రూపం చెప్పుకున్నాం. రూపం ఏమిటి? అటు ఇటు సరస్వతి లక్ష్మి. వెంటనే వెనకపటం వైపు చూడొద్దు. అయ్యా మీరు ఎడం వైపు లక్ష్మి అన్నారే, మరి కుడివైపు ఉందేమిటి? ఇవన్నీ వెతకద్దు. ఇదొకటి పట్టుకుని బొమ్మలు ఇలా ఉండాలని చెప్తూ కాలక్షేపం చేయడం మళ్ళీ తప్పు. ఇది ఇటు చూస్తే అటు ఇటు మారకూడదా ఏంటి? అలా అనుకుంటే తప్పేముంది? దీనిలో యోగశక్తులు ఉన్నాయి కనుక మారకుండా భావించవచ్చు. కానీ ఎక్కడైనా ఇలాంటి చిత్రపటం కనిపిస్తే లోపం ఎంచకుండా నమస్కారం చేసుకోవడం తప్పేమీ లేదు. ఎందుకంటే ఈ సవ్యదక్షిణ అనేది కూడా చమత్కారం. సవ్యదక్షిణ అనేది అమ్మవారికి సవ్యదక్షిణ, లేదా నమస్కరిస్తున్న వాడికి సవ్యదక్షిణ. ఇలా కనిపిస్తే మనకి అనుకుందాం, అలా కనిపిస్తే అమ్మకు అనుకుందాం, అసలు ఏ బాధ లేదు, నమస్కారం చేసుకో. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తంజావూరు పెయింటింగ్స్ లాంటి మొత్తమైనవి ప్రమాణంతోనే వేసేవారు ఆ రోజుల్లో. వారు దాంట్లో ఇక్కడ చెప్పినట్టు కాకుండా అటు ఇటుగా ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఆ తంజావూరు కళను ఏమనాలా? ఏమనకూడదు, మన నుంచి లెక్క కట్టేమనుకోవాలి, సరిపోతుంది. కనుక వీటి మీద ఎక్కువ తర్జన భర్జన చేయకుండా ఇందులో ఉన్న అందాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేసుకుందాం. అమ్మవారికి కుడివైపు సరస్వతి, ఎడం వైపు లక్ష్మి మన భావన చేసుకోవాలి. మధ్యలో ఎవరున్నారు? లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక భాషిస్తున్నది. ఇటు అటు లక్ష్మీ సరస్వతి ఉండడంలో అంతరం ఏంటి? ఇది మనం భావన చేయవలసింది. లక్ష్మి అనగా ఐశ్వర్యము, సరస్వతి అనగా జ్ఞానము, వాక్కులు, తెలివితేటలు, ఇవన్నీ కూడా ఇవే కదా ప్రతి వాళ్ళు కోరుకునేది. మనకు జ్ఞానం కావాలి, మంచి తెలివితేటలు కావాలి, 2 చక్కటి సంపద కావాలి, అంతే. ఈ 2 ఎవరి వల్ల వస్తున్నాయి? అమ్మవారి దయ వల్ల వస్తున్నాయి. ఇంతవరకు తెలుసు. కానీ నీకు లభించిన జ్ఞానములు, నీకు లభించిన ఐశ్వర్యాలు, ఈ 2 అమ్మవారి కైంకర్యానికే వినియోగించు. ఇది దీనిలో ఉన్నటువంటి భావము. అందుకే సరస్వతి లక్ష్మి సేవించుకోవడం అంటే నీ తెలివితేటల్ని, నీ సంపదల్ని అమ్మకు అర్పించు. అమ్మకు అర్పించడం అంటే అర్థం అమ్మవారి గుడికి కట్టద్దనా? అర్పించడం అంటే అర్థం ఏంటంటే ఇవి అనుభవిస్తున్న ప్రతిసారి ఇది అమ్మ ప్రసాదములు అని అమ్మకి నివేదించి స్వీకరించు. ఇది దీని యొక్క సృష్టిలో ఏది అనుభవించినా అమ్మ ప్రసాదం అనే భావనతో అనుభవించాలి. ఇది ఒక్కటే భక్తి అండి. అంతేగాని మనం ఆ సమయంలో పూజలో పెట్టేటటువంటి పదార్థమే ప్రసాదం అనుకోవద్దు. నువ్వు అనుభవించే ప్రతిదీ అమ్మ ప్రసాదమే అనొక్కడు చూడగలిగితే ప్రపంచమంతా ప్రసాద దృష్టితో చూస్తావు. ఇది ఒక్కడు తెలుసుకోవాల్సింది. పదార్థ దృష్టి విడిచి ప్రసాద దృష్టి తెచ్చుకో. ఇదే చెప్తారు రమణులు వారు. నీకు అహంతత్వం అర్థం కావాలంటే పదార్థ దృష్టి విడిచి ప్రసాద దృష్టి తెచ్చుకో. ఒక్కటే. ఎవడో పెసరపప్పు వడపప్పు ఇచ్చాడు, ఏమిటండి? ప్రసాదం. అయితే కళ్ళకొత్తుకున్నా. తెలియనప్పుడు పదార్థం, తెలియగానే ప్రసాదం. ఒక్కసారి భావం వచ్చిందే లేదా? అలాగ నీవు అనుభవించే ఐశ్వర్యములు, తెలివితేటలు ఇవన్నీ అమ్మ యొక్క ప్రసాదములు. కనుక ఇది అమ్మకే నివేదించి తిరిగి నివేదించడమే. ఇది దీనిలో ఉన్న భావం. ఇంతకు రూపం భావమైంది. బీజాలు చూడండి ఎలా చూపిస్తున్నారు. కుడివైపు సరస్వతి, మధ్యలో అమ్మవారు, ఎడం వైపు లక్ష్మి. సరస్వతి బీజం తీసుకోవాలి. ఐం.
లక్ష్మీ బీజం శ్రీం. కుడి ఎడమల్లో ఐం శ్రీం ఉంది, మధ్యలో హ్రీం ఉంది. ఐం హ్రీం శ్రీం. ఇది శచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అన్నప్పుడు 3 బీజాక్షరాలు ఎలా పెట్టారో చూశారు కదా, అది గ్రహించుకోవాల్సింది. ఐం హ్రీం శ్రీం 3 ఉండవలసిందే. ఇది ప్రధానంగా గొప్పగా చెప్తున్నారు. దీనికే కుండలిని మంత్రం అని పేరండి బీజాక్షరానికి. ఇది కూడా గురూపదేశంతో చేస్తేనే శ్రేష్టం, 3 బీజాక్షరములు. అలాంటిది గురూపదేశం లేకపోతే ఈ వాక్యంలో ఉంది శచామర రమ వాణి సవ్య దక్షిణ సేవిత. అందుకే అమ్మవారికి ఎడం వైపు రమ అంటే శ్రీం, కుడివైపు ఐం, మధ్యలో హ్రీం అమ్మవారి యొక్క రూపం, గౌరీ యొక్క స్వరూపం. సరిగ్గా సరిపోయింది కదా. ఐం హ్రీం శ్రీం అయినటువంటి తల్లిని ఇంత చక్కగా ఈ నామంలో మనకు అందించినటువంటి వశిన్యాది వాగ్దేవతలకు నమస్కారం చేసుకుందాం. ఆదిశక్తిరమే ఆత్మ పరమా పవనాకృతి, ఇది వివరిస్తున్నారు. ఆదిశక్తి, ఈ మాట కూడా ఎప్పుడు వాడుతూ ఉంటాం మనం. కానీ ఒక్కసారి ఆ మాట వాడేటప్పుడు భావం తెలుసుకుంటే ఆదిశక్తి సృష్టి అంతటికీ మొదట ఉన్న శక్తి అని. మొదట ఉన్న శక్తి అంటే మొదటి శక్తే ఉంది, మొదట ఉన్నదే విశ్వమంతా వ్యాపించింది. ఇది ఎలాగో అంటే ఒక చీర నేసే ముందు అది దూది కండె రూపంలో ఉన్నది, పత్తి కండె రూపంలో ఉన్నది. అదే వస్త్రముగా పరిచినప్పుడు ఆ పత్తి కండె వస్త్రంలో ఏ మూలుంది? అంతా పడుగు పేకలే ఉంది. దీన్ని ఓతప్రోతం అని అంటారు. పడుగు పేకలుగా వ్యాపించింది ఏది? ఆదిగా ఉన్నటువంటి కండెయే వ్యాపించింది. అదేవిధంగా సృష్టికి మూలమైనటువంటి పరాశక్తియే సృష్టి అంతా పరచుకుని వ్యాపించింది. ఇది చూస్తే ఆ వస్త్రమునందంతా ఆ దూది కండే ఉందని ఎలా భావన చేసుకుంటున్నావో, విశ్వమనే వస్త్రమంతా కూడా ఆదిశక్తే వ్యాపించిందని భావన చేయు. అప్పుడు నీకేం కనిపిస్తుంది? సర్వం శక్తిమయం జగత్, అమ్మవారి తప్ప మరొకట్లేదు. ఇప్పుడు మన ఆ భావనలోకి వెళ్ళగలం. అందుకే ఆదిశక్తి, ఇది అమ్మవారు చెప్పుకుంటున్న మంత్రమే. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇది అహమస్య ప్రథమజార్తస్య, నేను ఈ జగత్తంతటికి ప్రథమముగా ఉన్నదానను. అందుకు ఆది శక్తి, మూలశక్తి అని దీని యొక్క ప్రధానమైనటువంటి అర్థం. ఇది సచామర్రమావాణి సవ్యదక్షిణ సేవిత చెప్పినప్పుడు ఉద్దేశం ఏంటంటే లక్ష్మీ సరస్వతులు అనబడేటువంటి శక్తులకు కూడా మూలమైన శక్తి అని ఆదిశక్తి అని ప్రస్తావన చేశారు. ఈ ఆదిశక్తి ఎంత ఉంటుందో కొలవగలవా? అమేయ తర్వాత మాట అమేయాత్మ అని ఒక నామం వస్తుంది. దీన్ని 2గా చేశారు కొందరు. అమేయ ఒకటి, ఆత్మ ఒకటి. అమేయ ఒక నామం, ఆత్మ ఒక నామం. కొందరు అమేయాత్మ అని కలిపి ఒక నామంగా చూపించారు. ఎలా అనుకున్నా పర్వాలేదు, బాధ లేదు. 1000 నామాలు లెక్క సరిపోకపోతే తగ్గితే 2 చేయండి, ఎక్కువైతే 1 చేయండి. ఇలాంటి దాంట్లో పెద్ద తర్జన భర్జనలు పడక్కర్లేదు. అమేయ ఆత్మ ఈ రెండింటి విడివిడిగానే చెప్పుకొని తర్వాత కలిపేసుకుందాం. అమేయ, మేయము అంటే కొలత కందేది. ఇయానితి మాతుం పరిచ్ఛేత్తుం నశక్యతే ఇది అమేయ అన్నారు ఇక్కడ. ఇది ఇంతే ఉంటుంది అని కొలత పెట్టి చెప్పలేనిది, అది అమేయ. అమ్మవారు ఎంత ఉంటారు? అది ఎవరైనా కొలిచి చెప్పగలరా? అమ్మవారిని కొలత కందదు. కొలత అనేటువంటివి 3 రకములుగా ఉంటాయి. ఒకటి దేశపు కొలత, కాలపు కొలత, వస్తువు కొలత. 3 ఈ కొలతలతో చెప్పాలి. దేశపు కొలత అంటే ఒక వస్తువు ఎంత చోట ఆక్యుపై చేసింది అనేది దేశపు కొలత, స్పేస్. 2 కాలపు కొలత, ఎంతసేపు ఉందని. ఇప్పుడు ఇక్కడ ఈ వాచి ఉంది, దీనికి దేశపు కొలత ఉంది. ఇంత బల్లలో కొంత మాత్రమే ఆక్రమించింది. ఇది 6:30కు ముందు లేదు, 8:30, 8:15 తర్వాత ఉండదు. ఇది కాలపు కొలత. ఇక వస్తువుకో కొలత ఉంది, ఇది వస్తువు కొలత. సృష్టిలో మీరు ఏది చూసినా 3 కొలతలు ఉంటాయి. దేశ కొలత, కాలపు కొలత, వస్తువు కొలత. ఈ 3 కొలతలే ఉంటాయి. ఈ 3 కొలతలు లేనిది ఒక్కటే, సర్వవ్యాపినైన ఆ శక్తి. దానికి కొలత ఎవరు చెప్పలేరు, ఎందుకంటే దాని యందు అన్నీ ఉన్నాయి. అందుకు అమేయ అంటే కొలత కందనిది. అందుకు అమ్మవారి నామములకి ఒక్కసారి నామాలన్నీ తలంచుకుంటే ఆ అర్థం అవగతమయ్యిందా లేదా పక్కన పెట్టండి. అసలు కొంచెం అర్థం భావిస్తే ఎంత తృప్తిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అది అబ్స్ట్రాక్టు, అవ్యక్తము అని పక్కకు తోసేయకండి. ఆ శబ్దములు వింటూ ఉంటేనే ఎంత బాగుంది. కొలత కందని శక్తి అంటే వినగానే ఎంత బాగున్నది ఆ భావం. అలాగా అమేయాన్ని దేన్ని అనాలి అనే దాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఏది నిత్యమో ఒక్కసారి భావాలు ఒక్కసారి తెలుసుకుంటే ఇవన్నీ ఒక్క చోటకు తెస్తే అదే అమ్మవారు. నిత్యము, సత్యము, జ్ఞానము, అనంతము, అపరిచ్ఛిన్నము. పరిచ్ఛిన్నం అంటే ఒక బద్దె పెట్టి ఆపితే పరిచ్ఛిన్నం, అపరిచ్ఛిన్నము అలా ఆపబడదు. ఆనందము, అపౌరుషేయము అంటే ఏ మానవుడు జీవుడు సృష్టించింది కాదు, అపౌరుషేయము. సిద్ధము, అది తయారు చేసే వస్తువు కాదు, సిద్ధమైన వస్తువు. సిద్ధము, స్వతంత్రము, స్వతప్రమాణము, మహోత్తమత్వము, నిష్క్రియము, నిర్గుణము, నిర్మలము, నిష్కలము, నిశ్చలము, శుద్ధము, అనంతము, అచ్యుతము, అజరము, అమరము.
ఈ మాటలు వింటూ ఒక్కసారి వీటి అర్థం భావిస్తూ ఉంటేనే అజరమై అమరమై నిత్యమై సత్యమై అపరిచ్ఛిన్నమై నిర్గుణమై నిరంజనమై నిర్వికారమై ఉన్న ఒక మహాతత్వము అనగానే మొత్తం అంతా ఒక దగ్గరికి తెచ్చుకుంటేనే ఆ పరతత్వం అంటే ఒక అవగాహన రాలేదా? అలాంటి తత్వాన్నే అమేయం అనాలి. మొత్తం వీటన్నిటి స్వరూపం ఇది అమేయ. అదే ఆత్మ. ఆ అమేయమే ఆత్మ. ఇది ఏది అమేయమో అదే ఆత్మ అన్నాడు. ఆత్మ అంటే మళ్ళీ మొదలుకు వచ్చాం. ఎన్ని మాలు చెప్తారండి? కొన్ని ఎన్నో మాలు చెప్పాం కదా. ఆత్మ అంటే ఏమని చెప్పుకున్నాం? నేను అనబడేదానికి ఏ చైతన్యం ఆధారమో అదే ఆత్మ. ఇంతే నిర్వచనం, మరి ఏమీ లేదు. కనుక నా శరీరం ఉంది కనుక నేను అంటున్నాను అంటే కాదురా బాబు అని తేల్చేశాం. కనుక ఆత్మవస్తువేది అమేయమైనదేదో అదే ఆత్మట. దానివల్లే నేను నువ్వు అనగలుగుతున్నావు, అది ఉండడం వల్లే. కనుక నేను అనబడే చైతన్యం దేనిది? అమేయమైన వస్తువుది. అంతేగాని మేయమైన దేహాన్ని కాదు, అది అమేయమైన ఆ వస్తువుదే. కనుక నేను అనబడే చైతన్యం దానిదైనప్పుడు నేను ఎవరయ్యాను? అమేయమైపోయాం కదా. అమేయాన్ని బ్రహ్మం అంటాం కదా. నేను అమేయమైపోయానంటే అహం బ్రహ్మాస్మి స్థితికి వెళ్ళిపోయావు. అందుకే అమేయం తర్వాత ఆత్మ అని చెప్పడంలో అమేయతత్వమే ప్రతి వారి హృదయంలో ఆత్మగా భాషిస్తున్నది. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత ఆ మాదించా మధ్యంచ భూతానామంతయేవచ. గీతలో స్వామి చెప్పాడిదే. అందుకే లలితాశాస్త్రం గట్టిగా పట్టుకుంటే భగవద్గీత అర్థమైపోతుంది. భగవద్గీత గట్టిగా పట్టుకుంటే లలితాశాస్త్రం అర్థమైపోతుంది. మొత్తానికి భారతీయ సంస్కృతిలో ఒక్క గ్రంథం బాగా అధ్యయనం చేస్తే అన్ని గ్రంథాలు అర్థమైపోతాయి. ఋషులది ఏకహృదయం. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఇక్కడ అమేయ ఆత్మ. అమేయమైన సత్యము నిత్యము ఎందుకు ఏకరువు పెట్టామో తెలిసింది కదా. ఆ తత్వమే ఆత్మ. ఇప్పుడు ఈ మాట తెలిస్తే ముందు ఇది అవగాహన అయ్యిందా, ముక్తి దొరికిందా పక్కన పెట్టి అసలు అనుకోవడానికి అంత బాగుందండి. పుట్టి పోయి చచ్చి మారి రోగాలకి రుష్టులకి లోనయ్యేటువంటి ఉపాధులు కావయ్యా నువ్వు. సత్యము అనంతము శాశ్వతము శుద్ధము నిర్మలము ఆనందమే నువ్వు అన్న మాట ఎంత బాగుంది వినడానికి. ముందు వినడానికి బాగుంది కనుక అది తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ. అది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకే అమేయ ఆత్మ అన్నాడు. ఈ ఆత్మ ఎక్కడుంది? మళ్ళీ ప్రశ్న. ఆత్మకు మరొక అర్థం వస్తుంది. అందుకు ఆత్మ ఎక్కడుంది? ఎక్కడ లేదు, అన్నిట్లో అదే వ్యాపించింది. భేదం అంటూ నువ్వు మాట్లాడుతున్నది ఉపాధులు బట్టే మాట్లాడుతున్నావు. స్త్రీ పురుష, అలాగే పొడుగు పొట్టి, మూర్ఖుడు పండితుడు, ఇవన్నీ ఉపాధులే. చైతన్యానికి మాత్రం ఏవీ లేవు. చైతన్యమే అమేయం, ఉపాధులు మేయములు. కనుక చైతన్యము అది అమేయమైనది, అదే ఆత్మగా ఉంది. కనుక ఆత్మ ఎక్కడుంది ఇప్పుడు? అది లేనిది ఎక్కడ? అప్పుడు ఆత్మశబ్దానికి మరొక అర్థం వస్తుంది. ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ. ఆత్మ అంటే వ్యాపించున్నది అని. మన శరీరంలో ఆత్మ ఎక్కడుంది? అది శరీరం అంతా ఉందండి బాబు. దాన్ని తెలుసుకోవడానికి చోటు హృదయం అన్నాం, ధ్యానించడానికి చోట్లు చెప్పారే తప్ప ఆత్మ చైతన్యం శరీరం మొత్తం వ్యాపించింది. అందుకే నీ కాళ్ళను ముట్టుకున్నా నన్ను ముట్టాడనే అంటావు. నువ్వు నా కాళ్ళను ముట్టాడు అని అనవు. వ్యవహారంలో నా కాళ్ళ ముట్టాడన్నా నిన్ను ముట్టాడని. లేకపోతే వాడు కాళ్ళకు దండం పెడితే నీకంత గర్వం, కాళ్ళకు దండం పెడితే తలకు గర్వం. ఎందుకని అంతా కలిపి ఒకటే. అది భావం అనమాట. అందుకే ఆత్మ అంటే ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ. అది తెలుసుకోవాల్సింది. అందుకే త్వయిమయి చాన్యత్రైకో విష్ణు. అందుకే అమేయాత్మ. ఆ ఆత్మ వస్తువుకి మించిన వస్తువు మరొకటి లేదు కనుక అదే పరమా, సర్వోత్కృష్టము. ఈ పరమ అనే మాట చాలా విశేషమైనది. పరమము అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనది అని. ఇప్పుడు ఆ ఉత్కృష్ట స్థితి ఎప్పుడు తెలియాలి? నువ్వు నికృష్ట దాటితే తెలుస్తుంది. నికృష్టం అంటే తక్కువది అని అర్థం. ఇంకా ఇదేం తిట్టు అనుకోవద్దు. ఎందుకంటే భాష తెలియదు కనుక తిట్లన్నీ ఇలా అనుకుంటున్నాం. కనుక ఉపాధులకు అతీతంగా ఉన్నదే పరమము. అదే అమేయాత్మ అనేది ఉపాధులకు అతీతం. అందుకే ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత అని గీతాచార్యుడు చెప్తున్నాడు. పరమాత్మని దేన్ని అనాలంటే ఉత్తమమైన పురుషుణ్ణి అన్నాడు. ఉత్తమ పురుషుడు అంటే మంచి పురుషుడని కాదు, ఉత్తమ. ఉత్తమ అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనది అని అర్థం. ఇది ఎలా తీసుకోవాలో వివరిస్తున్నాడు ఇక్కడ. ఈ శరీరముని అపరాప్రకృతి అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. అపరాప్రకృతి అని. ఈ శరీరం నేను అనుకుంటూ లోపల కూడా ఉన్నాడే వాడిని జీవుడని వ్యవహరిద్దాం. శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నంతకాలం జీవుడు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడు జీవుడు. వీడిని పరాప్రకృతి అని అంటారు. అపరాప్రకృతి, పరాప్రకృతి. ఈ అపరాప్రకృతి ఎప్పుడో పోతుంది. పరాకృతిని జీవుడు మాత్రం మళ్ళీ మరో దేహంలోకి దూరుతూ ఉంటాడు. ఈ పరా అపరాల కంటే ఎవడైతే పైన ఉంటాడో వాడినే క్షరాక్షర అతీతుడు అని చెప్తూ వాడిని పరముడు అని అంటారు. అతడి ఇద్దరికీ మూలం, ఈ రెండిటికి అతీతుడు. అంటే ఈ శరీరం ఆయన వల్లే పనిచేస్తున్నా శరీర వికారాలు ఆయనకి లేవు. శరీరం ఆయన వల్ల పనిచేస్తుంది కానీ శరీరం పుడుతోంది పోతుంది, ఆయన పోవట్లే.
అలాగే లోపల ఇది నేను అనుకునే జీవుడికి కూడా ఆయనే మూలం. కానీ జీవుడు జననము, మరణము, సుఖము, దుఃఖము, వికారాలు ఉన్నాయి, ఆయనకి అవి లేవు. కనుక రెండిటికీ మూలమవుతూ రెండిటికీ అతీతంగా ఉన్నాడు కనుక పరమం. ఇక డూడు అని చెప్పు, కానీ ఇది అమ్మవారు కనుక ది అనుకున్న నష్టం లేదు. అందుకు ఉత్కృష్ట, ఇది తెలుసుకోవాల్సింది. పరమ అంటే శరీరాదులకు అతీతమైనది, ఇది గ్రహించాలి. అందుకే తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ, అది పరమ అంటే అదే అర్థం. అదే విష్ణువు యొక్క పరమపదము. విష్ణువు అంటే సర్వవ్యాపకుడైన పరమాత్మ, అదే అమేయాత్మ, ఆయన యొక్క పరమపదము. అది బ్రహ్మవిదాప్నోతి పరం అనే మాట కూడా ఉపనిషత్తుల్లో చెప్తున్నారు. బ్రహ్మవేత్త మాత్రమే ఆ పరమను పొందగలడు, అందరూ పొందలేరు. మనం వింటున్నప్పుడు ఓహో ఇదా అనిపిస్తుంది, కానీ పొందగలిగేది మాత్రం సాధకుడు సిద్ధి పొందితే దాన్ని పొందగలడు. అదే పరమే వ్యోమన్, ఈ ఆకాశాదులకు కూడా అతీతంగా భాషిస్తూ ఉన్నది. అంతేకాదు ఆకాశాదులన్నీ దానిలోనే భాషిస్తున్నాయి. అతీతం అంటే దీనిపైన ఎక్కడో పై అంతస్తులు ఉందని అర్థం కాదండి. అతీతం అంటే వీటికి అంటకుండా ఉందని అర్థం. ఎలాగైతే అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి, ఆకాశానికి ఏవి అంటట్లేదు, ఆకాశంతో సహా అన్నీ అమ్మవారిలో ఉన్నాయి, అమ్మవారికి ఇవేవి అంటట్లేదు. అది తెలుసుకోవాల్సింది. అందుకే పరమే వ్యోమన్ ఈ పరమ శబ్దానికి అర్థం. అంతేకాకుండా మరొక మాట చెప్తున్నారు, ప్రధాన పురుషావ్యక్త కాలాస్తు ప్రవిభాగశ రూపాణి స్థితి సర్గాంత వ్యక్తి సద్భావహేతవ. మనకు లోకంలో కనబడుతున్న మొత్తం సబ్జెక్టు 4 చూడండి, ఇక్కడ వివరంగా చెప్తున్నాడు. ఈ 4 పనిచేయిస్తూ 4 పైన ఎవరున్నారు దాన్ని పరమం అనాలి, ఇది చూపిస్తున్నారు. 4 ఏమిటంటే ప్రధాన పురుష అవ్యక్త కాల అన్నాడు. ప్రధానం అంటే ప్రకృతి, ఇది ఇక్కడ. పురుషుడు అంటే జీవుడు. పెద్ద వివరణ ఏమీ అక్కర్లేదు, అందరికీ తెలిసిపోతుంది కదా. వివరిస్తే అసలు కన్ఫ్యూజన్ వస్తుందేమోనని అర్థం చెప్పదలుస్తున్నాం. ప్రధానమనగా ప్రకృతి, పురుషుడు అంటే జీవుడు, ఈ ప్రకృతితో తాదాత్మ్యం చెందినటువంటి వాడు. అయితే మనకు కనబడుతున్న ఈ ప్రకృతికి పైన అవ్యక్తం అనే ఒక తత్వం ఉంది. అవ్యక్తం అంటే పరమాత్మ అని చెప్పడానికి లేదండో, చెట్టుకు ముందు విత్తనంలాగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. ఇది ఏమిటి అంటే అవ్యక్తం అంటే కొంచెం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అవ్యక్తాన్ని, దాని కంటెస్ట్ బట్టి అవ్యక్త శబ్దం అర్థం మారిపోతుంటుంది. అవ్యక్తము అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం వ్యక్తమయ్యాం, కానీ ఈ జన్మ కాక ముందు దీనికి సంబంధించిన కర్మబీజములన్నీ ఎక్కడో దాగి ఉన్నాయి కనబడకుండా. ఆ కర్మబీజములు పండవలసిన వయస్సులో లేదా పండవలసిన సమయంలో దేహరూపంగా వ్యక్తమయ్యే కనుక ఈ దేహాదులుగా రావలసినటువంటి కర్మబీజములు బీజస్థితిలో ఉన్నప్పుడు అవ్యక్తము. ఇది పరమాత్మ అనడానికి లేదు, ఇది తెలుస్తోంది కదా. కనుక బీజస్థితిని అవ్యక్తం అంటారు, కనబడుతున్న ప్రకృతిని ప్రధానం అంటారు, వీటితో తాదాత్మ్యం చెంది ఉన్నటువంటి వాడిని జీవుడు అంటారు. ఇప్పుడు 3 వచ్చేసాయి, ఇంకోటి ఉంది 4వది కాలము, టైం అండి. ఇది చాలా ముఖ్యం, ఇది టైం. ఈ టైం గురించి కూడా ప్రపంచం మొత్తం మీద గొప్పగా ఆలోచించిన ఒకే ఒక్క సంస్కృతి భారతీయ సంస్కృతి. కాలం గురించి ఎంత చెప్పారో ఇప్పుడు అర్థమవుతుంది. లలితా శాస్త్రము, భారతీయ విజ్ఞానము ఆవలిస్తూ వినే పురాణ కాలక్షేపం కాదు. మొత్తానికి హిందూ మతం ఏదో పాపాలు పోగొట్టుకున్నట్టుకు, పుణ్యము సంపాదించుకున్నట్టుకు, పాపములు నశింపజేయుటకు, ప్రాయశ్చిత్తము చెప్పుటకు, వారం రోజులకు ఒకసారి ఏడుచుటకు పుట్టినది కాదు అని తెలుస్తుంది. తల పగలగొట్టే ఆలోచనలతో, జ్ఞానంతో కూడి ఉంది మతం అని కూడా తెలుస్తుంది కదా. మొత్తం ప్రధాన పురుష అవ్యక్త కాల, ఇది ఒకటి పెద్ద. ఈ 3 పనిచేయడానికి కాలం బేస్. ఉదాహరణకి ఈ శరీరానికి సంబంధించి మనం అనుభవించవలసిన బ్రతుకంతా ఈ వ్యక్తం కాకముందు బీజ రూపంలో ఉంది, అది అవ్యక్త స్థితి. అది ఎప్పుడు వ్యక్తం అవ్వాలి? ఎప్పుడు వ్యక్తం అవ్వాలి అంటే టైం, అది అనమాట. ఆ జీవుడికి మళ్ళీ ఎప్పుడు అనుభవం రావాలి, అది ఫిక్స్ అయింది టైంలో. అని కలయతి నియతి ఇది కాలహ అని చూపిస్తున్నారు. అని నియతి అంటారు దీన్నే. ఇప్పుడు ఈ 4 మనకు కనబడుతున్న ప్రపంచం, అవునా కదా చెప్పండి. ప్రధాన పురుష అవ్యక్త కాల, ఈ 4 పైన ఏది ఉందో, ఈ 4 ఏది యాక్టివేట్ చేస్తోందో అంటే చైతన్యవంతం చేస్తుంది. ఈ 4 అది కాదు, 4 చైతన్యవంతం చేస్తూ 4 ఏది అతీతంగా ఉందో దాన్ని పరమము అనాలి. ఇది 5వది, ఇది పంచమ భూమిక. దీన్ని పరమ అని వ్యాఖ్యానిస్తారు. ఇంత అద్భుతమైన వ్యాఖ్యానం పరమాకి శాస్త్రపరమైన వ్యాఖ్యములు. ఆ శబ్దం ఎక్కడుంది వేదములో, ఎక్కడుంది ఉపనిషత్తులో తీసుకుని చెప్తున్న అర్థం. దీనికి తేట తెలుగులో అద్భుతంగా అందించారు నారాయణదాస్ గారు. కలతెరంగులు 4 కలవు, కలతెరంగులు 4 కలవు, అందులోన నికరమౌ దిన్సు తానే అయిన వేల్పు. ఎంత చక్కగా చెప్పాడో తెలుగు చూడండి. మొత్తం 4 ఉన్నాయి. ఈ 4 వ్యాపించిన వస్తువు అదే అసలు వస్తువు, మిగిలినవన్నీ కూడా హల్కా హల్కా. అందులో నికరమౌ దినుసు తానే అయిన వేల్పు. ఆ నికరమైన దినుసు అర్థం కావట్లేదు తెలుగు కదా, అందుకు అర్థం కాదు. దినుసు 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 అనే సబ్జెక్ట్ ఎంత బాగుందండి. ఇప్పుడు ఈ శబ్దాలు ఎవరికి తెలియదు. దినుసు అందమైన వస్తువు, వస్తువుని దినుసు అంటారు. అందుకే త్యాగరాజ స్వామి వాడారు ఇది.
నీ సొగసు, నీ మనసు, నీ దినుసు వేరే లావణ్యరామ అన్నారు ఇక్కడ. స్వామి నీ దినుసు వేరయ్యా అన్నాడు. నీ సబ్జెక్టే వేరు. వేరు అంటే అర్థం ఏంటి? వీటికి అతీతము, పరమము, అది వేరేని. అక్కడ ఆ మహానుభావుడు అంత చక్కగా మాట్లాడాడు. అంటే ఉపనిషత్ పదాలని తేట తెలుగులో వాడేశారండి మహానుభావులు మనవారు. అందరూ ఈయనొకడు. మరొక త్యాగరాజ స్వామివారిలాగా వర్ణించవచ్చు ఆదిభట్ల గారు, అంత మహానుభావుడు. అందుకే ఇక్కడ కల తెరంగులు 4 కలవు, అందులోన నికరమవు దించు తానే అయిన వేల్పు. వీటిలో అసలు నికరం ఆవిడ. చైతన్యం లేకపోతే 4 పని చేయవు కదా, అది చెప్పుకున్నాం. ఆ చైతన్య వస్తువు నికరం, అది ఆవిడ. ఈ చైతన్యం 4 ఉంటూ 4 అతీతంగా ఉంది కనుక పరమము. ఈ పరమమే నింగి నేలలకు పైనెగడు మలప్ప. మలప్ప అని వచ్చిన ప్రతిసారి కొండ కూతురుని అర్థం ఇక్కడ. నింగి నేలలకు పైనెగడు మలప్ప. ఈ భూమికి ఆకాశానికి కూడా పైన ఉన్నటువంటి తత్వము. అలాంటి ఆ తల్లి పరమ. ఇంకొక భావాన్ని చూపించారు ఇక్కడ. ఈ నామం అంటే ప్రయోజనం ఏంటో చూడాలి. పరమము అంటే అన్నిటికంటే గొప్పది. ఎవరు ఈ నామం తెలుసుకుని అమ్మవారిని పరతత్వం ఆరాధన చేస్తారో వాడిని ఈ 4 నుంచి బయట తీసి ఆ పరమముతో తాదాత్మ్యం కలిగిస్తుందండి. ఇది దీని విషయం. అంతేకాదు వాడు బ్రతుకున్నంతకాలం వాడు ఎందులో ఉంటే అందులో పరమంగా ఉండేటట్టు చేస్తుందిట. అంటే ఉత్తమ స్థితిలో ఉండేటట్టు చేస్తుంది. అమ్మవారి భక్తులు వ్యాపారంలో ఉన్నాడనుకోండి, అందులో వాడు ఉత్తమ స్థితిలో ఉంటాట అందరికంటే. ఇప్పుడు ఈ అర్థం నచ్చుంటుంది చాలామందికి. అసలు పరమాగంటే నిజమే. అందుకే ఇక్కడ వివరిస్తున్నారు. అడియను అందది పైన ఆడించు జేజే. అడియను అంటే భక్తుణ్ణి పైన ఆడించు జేజే, అన్నిటికీ పైకి తీసుకువెళ్ళి అక్కడ కీర్తిని పొందింపజేసేటి తల్లి. అందుకే పరమా అనే మాటకి ఇది అర్థం. పావనాకృతి. ఇప్పటి వరకు అమేయాత్మ పరమ చెప్పారు. ఇవి చెప్పేటప్పుడు ఎక్కడైనా ఆకారం ఉందా? అమేయము ఆత్మ, పరమము అన్నప్పుడు సర్వవ్యాపకము, సూక్ష్మము అయిన ఆ తత్వమే పావనాకృతి. తర్వాత మాట మళ్ళీ చూపిస్తున్నారు. ఇంతవరకు నిర్గుణముగా నిరాకారముగా చెప్పబడుతున్న ఏ వస్తువు ఉందో పరతత్వము అదొక ఆకారం ధరించిందట. ఆ లలితమ్మ ఆకారం. ఆకారం ఎలా ఉంది? పావనాకృతి. ఇది గొప్ప మాట అండి. ఆవిడ ఆకృతి అంతా పావనమే. ఇది తెలుసుకోవాలి. అమ్మవారి ఆకారము పావనము. మరి మన ఆకారములో ఈ చెప్పడం ఇక్కడ తక్కువ చేయడం కదా, అమ్మ ఆకారాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పడం. ఇక్కడ మన ఆకారములు పావనములా కాదు కదా. దీనికి స్నానం చేస్తే కొంత శుద్ధి, ఒక రోజు ఆగితే మరొక ప్రమాదం. కానీ ఎక్కడ పావనత్వం అనేది లేదు ఈ శరీరానికి. అందుకే దీన్ని పావనం చేసుకోవడం కోసం సంస్కారములని ఆచారాలని ఎన్నో పెట్టారు. అది తత్కాలమే, అది కూడా నిలిచేది కాదు. సహజంగా పావనత్వం అమ్మవారిది. అందుకు పావనాకృతి, పావనమైన ఆకారము కలది అని దీని యొక్క అర్థం. ఇప్పుడు ఆ చెప్పిన తత్వమే ఒక ఆకారం ధరించింది. ఎందుకు ఆకారం ధరించింది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆకారం ధరించింది అందులోనే ఉంది, నామంలోనే. మనకు పావనత్వము కలిగించుటకై ఆకారము ధరించింది. ఇది పావనాకృతి అంటే అర్థం. ఇక్కడ పవిత్రమైన ఆకారమునొకటి, పవిత్రతనిచ్చే ఆకారమునొకటి. 2 అర్థాలు తీసుకోవాలి ఇక్కడ. దీని అర్థం ఏంటంటే ఆ ఆకారాన్ని మనం ధ్యానిస్తే మనం పవిత్రులం అయిపోతాం. ఇది తెలుసుకోవాలి. లోకంలో ఇది చూస్తూ అది చూస్తూ అబ్బా అంత అపవిత్రమండి అని అనేవాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంతా అపవిత్రం అనుకుంటే అమ్మవారిని అపవిత్రం అన్నట్టు. ఆవిడ లేని చోటు ఏదండి? సర్వత్రా ఆవిడ ఉంది. అందుకు నువ్వు ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే నీకు అపవిత్రమైన భావన కలిగిన ప్రతిసారి పవిత్రమైన అమ్మని తలంచుకో. ఆవిడే మంగళానాంచ మంగళమాడ. పవిత్రతకే పవిత్రం ఆవిడ ఆకృతి. ఆకృతి అంటే మళ్ళీ ప్రతి దానికి శాస్త్రీయ అర్థాలు తీసుకుంటున్నాం గనక పట్టుకుంటున్నాం. లోక వ్యవహారాలు వేరండి, శాస్త్రార్థములు వేరు. ఆకృతి అంటే లోక వ్యవహారంలో ఫార్మ్ అండ్ షేప్ అయిపోయింది. కానీ ఆకృతి అనే శబ్దానికి అమ్మ యొక్క నామము, అమ్మ యొక్క రూపము, అమ్మ యొక్క లీలలు 3 ఆకృతులే. అంటే ప్రకటింపబడేనివి అని అర్థం. అమ్మ యొక్క నామము, అమ్మ యొక్క రూపము, అమ్మ యొక్క లీలలు, ఈ 3 ఆకృతులే. ఈ ఆకృతులకు లక్షణం ఏమిటి? పావనము. ఇవి పవిత్రము అని అర్థం. అమ్మ లీలలు పవిత్రములు, అమ్మ నామములన్నీ పవిత్రములు, అమ్మ రూపములన్నీ పవిత్రములు. అలాంటి పావనమైన అమ్మ రూపాలని భావన చేస్తే అప్పుడు మన హృదయం పావనమవుతుంది. హృదయం పావనమైతేనే అమేయాత్మ పరమ అర్థమవుతుంది. అది తెలుసుకోవాల్సింది. అందుకే పావనాకృతి ఇది తెలుసుకోవాల్సింది. అమ్మ యొక్క మంత్ర యంత్ర తంత్ర విగ్రహ రూపములన్నీ పావనములే. అమ్మ మంత్రం పావనం, అమ్మ యంత్రం పావనం. యంత్రం అంటే శ్రీచక్రం పావనం. అందుకు పావనములకు పావనము అన్నారు. అందుకే గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. ఎందుకన్నారంటే ఎన్ని స్నానాలు చేయి, ఎన్ని భస్మాలు పోయి భగవత్స్మరణ లేకపోతే అసలు పవిత్రతే లేదు. వీటన్నిటికీ పవిత్రతనిస్తున్నది అది. అందుకే పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం అని వివరిస్తున్నారు. అందుకే పావయతి ఇది పావన. ఇక్కడ పవిత్రత ఎలా వస్తుందో చూపిస్తున్నారు. ఇప్పుడు పావనాకృతికి మరొక అర్థం తెలుసుకోవాలి.
మనకి శరీరం పవిత్రం చేసుకోవడానికి, బుద్ధిని పవిత్రం చేసుకోవడానికి, జీవుణ్ణి శుద్ధుణ్ణి చేసుకోవడానికి 3 పద్ధతులు చెప్పారట పెద్దలు. చూడండి, ఇది యాజ్ఞవల్క్య స్మృతిలో కనబడుతున్నటువంటి గొప్ప మాట. అది భూతాత్మనస్తపో విద్యే బుద్ధేర్జ్ఞానం విశోధనం క్షేత్రజ్ఞస్య ఈశ్వర జ్ఞానాత్ విశుద్ధి పరమామత. పవిత్రత ఎలా వస్తుందో చెప్తున్నారు. శరీరానికి శుద్ధి ఎలా వస్తున్నది అంటే తపస్సు వల్ల, విద్యల వల్ల అన్నారు ఇక్కడ. శరీరానికి శుద్ధి వచ్చేది తపస్సు వల్ల, విద్యల వల్ల. తపస్సులు అంటే శాస్త్రము చెప్పిన నియమాలని పాటించుట, ఇదే తపస్సు అంటే, మరొకటి కాదు. నియమపాలన తపస్సు. అవి పాటిస్తూ విద్యలు అంటే మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం, ఉపాసన అని అర్థం. అది శాస్త్రము చెప్పిన నియమాలు పాటించడం, ఉపాసనలు చేయడం వల్ల ఈ దేహము శుద్ధి అవుతుంది, ప్రాణము శుద్ధి అవుతున్నది. ఇది దేహ ప్రాణములు శుద్ధి అవుతున్నాయి. బుద్ధి దేనివల్ల శుద్ధి అవుతుందో చూపిస్తున్నాడు. బుద్ధేర్ జ్ఞానం విశోధనం. బుద్ధి దేనివల్ల శుద్ధి అవుతున్నది అంటే బుద్ధి భగవత్తత్వాన్ని ఆలోచన చేయడం వల్ల, విచారణ చేయడం వల్ల బుద్ధి మనస్సు శుద్ధమైపోతున్నాయి. నిజానికి 2 గంటలు కూడాను చేస్తూ ఉన్నాం కదా, లేదా చెప్తూ ఉంటే అర్థం చేసుకున్న ప్రయత్నమైనా చేస్తున్నాం కదా, అదంతా స్నానమే. దేనికి? బుద్ధికి. బుద్ధేర్ జ్ఞానం విశోధనం. ఇక క్షేత్రజ్ఞస్య, జీవుడు ఎలా శుద్ధుడవుతాడంటే తాను ఈశ్వరుడికి వేరు కాను అనే జ్ఞానం కలిగినప్పుడు జీవుడు శుద్ధుడైపోతున్నాడు అని. ఇక్కడ క్షేత్రజ్ఞస్య ఈశ్వర జ్ఞానాత్ విశుద్ధి పరమామత. ఇది ఒకదానిపై ఒకటి వస్తుంది. ముందు తపోనియమాలు పాటించాలి, దాని తర్వాత భగవద్విచారణ చేయాలి. అప్పుడు అర్థమవుతుంది ఈ క్షేత్రజ్ఞుడైన వాడికి ఈశ్వర చైతన్యానికి ఏం భేదం లేదు. ఈ కుండ నీటిలో ప్రతిఫలించేటటువంటి సూర్యుడికి, ఆకాశంలో ఉన్న సూర్యుడికి భేదం లేదని ఎలా తెలుసుకుంటున్నామో, ఈ దేహంలో ప్రతిఫలించే క్షేత్రజ్ఞుడికి, ఆ పరమేశ్వరికి భేదం లేదని తెలుస్తుంది. అప్పుడు జీవుడు శుద్ధుడై ముక్తి పొందుతున్నాడు. ఇది క్రమం చూపించారు. ఇప్పుడు పావనాకృతి నామానికి ఇప్పుడు వస్తే, మన భౌతిక దేహాన్ని శుద్ధి చేసే తపస్సులు, విద్యలు అమ్మ యొక్క రూపములు. ఇది మొదటి భావం. రెండవది, మన ఆలోచనని శుద్ధి చేసే అమ్మ యొక్క జ్ఞానము, అది పావనాకృతి. మూడవది, ఆ అభేద జ్ఞానమైనటువంటి క్షేత్రజ్ఞ ఈశ్వరుల యొక్క అభేద జ్ఞానము, అది అమ్మ యొక్క పావనాకృతి. కనుక ఈ 3 పావనాకృతులు అని చెప్పబడుతున్నాయి. అందుకే కేవలం దివ్యమంగళ విగ్రహం అనే కాకుండా తపో, విద్య, ఉపాసన, జ్ఞాన రూపములతో ఉన్నది అమ్మవారే. ఇది పావనాకృతి అనే దానిలో ఉన్నటువంటి విషయం. అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఈ పాదంలో 2 నామాలు ఉన్నాయి. అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ కాదండి, అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఇది చాలా గొప్ప విషయం. దీనికి మహానుభావులు చాలా అనువాదం అందంగా చేశారు. నారాయణదాస్ గారు చెప్పకపోతే ఏదో మాధుర్యం లోపిస్తున్నట్టు అనిపిస్తున్నది అప్పుడప్పుడు. ఆ తెలుగు తగలాలి. ఈ నింగినేలకెల్ల ముత్తవ్వ అన్నాడు. చాలా బాగుందండి. చూసారా, మన తెలుగు వాళ్ళం కనుక స్పందన వచ్చింది, తెలుగు మర్చిపోయిన వాళ్ళకి స్పందన వస్తుంది. ముత్తవ్వ అని చెప్పడం ఎంత బాగుందండి. ఎప్పటమ్మ? అమ్మ అంటే ఏదో లేటెస్ట్ అమ్మ కాదు, వాడు ముత్తవ్వ. ముత్తవ్వ అంటే అమ్మల అమ్మ ముత్తవ్వ. కారణాలకి కారణం. దేనికి? ఈ నింగినేలకెల్లా అంటే సమస్త బ్రహ్మాండములకు అవ్వ. బ్రహ్మాండములంటే ఇది మళ్ళీ ఆలోచించాలి కదా. బ్రహ్మాండములంటే లెక్కలేనన్ని లోకములు కలుపుకుని ఒక బ్రహ్మాండం అవుతుంది. 14 భువనములు కలిపితే ఒక బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నున్నాయి ఈ లోకంలో? అనేక కోటి బ్రహ్మాండజన్ని. ఇక్కడ ఒక్కసారి ఆశ్చర్యపోవాలి. యుగాల క్రితమే భారతీయ ఋషికి ఎంత సంపూర్ణమైన విశ్వవిజ్ఞానం ఉందో ఆలోచించండి. ఇక్కడ ఒకరెవరో అన్నారు, సూర్యుడు ఒక్కడే అనుకునే భ్రాంతి పూర్వకాలంలో ఉండేది, ఎందరో సూర్యులు ఉన్నారు అని అనుకుంటున్నారంటే ఈ భ్రాంతి ఇతర నాగరికతల్లో ఉంది కానీ భారతీయ నాగరికతలో లేదు. ఎందుకంటే వైశంపాయనుడు సహస్ర సూర్యతయా అని ఒక దగ్గర చూపిస్తాడు వేదంలో. అంటే వేల కొలది సూర్యమండలములు ఉన్నాయి అని వర్ణించి చూపిస్తున్నారు. కనుకనే ఈ బ్రహ్మాండ జ్ఞానం చాలా విశేషం. ఇవే ఇప్పుడు మన నెబ్యులాలు, గెలాక్సీలు ఇవన్నీ చెప్తున్నది ఇదే. అంతు తెలుస్తుందా ఈ విశ్వానికి? ఎన్ని ఉన్నాయి ఈ విశ్వంలో? ఒక బ్రహ్మాండంలో బహులోకాలు ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఒక బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండ జ్ఞానం రావడం అంత తేలిక కాదు. అయితే చాలామంది రీసెర్చ్ చేసి ఏమంటారంటే దీన్ని మించి ఇంకెక్కడ మరో సృష్టి లేదండి, ఇదే అండి అంటూ ఉంటారు. ఎందుకంటే విమానాలు వేసుకు వెళ్తారు, విమానాలని పంపిస్తారు, వాటిలో వ్యూ ఫైండర్స్ అని పెడతారు. అవి చెప్పిన మెసేజ్ తీసుకుని ఇప్పటి వరకు దొరికిన సైన్స్ ప్రకారంగా ఇది తప్ప మరొక ప్రపంచం లేదు అని చెప్తారు. ఇది చూసి కాలపురుషుడు వెకిలి నవ్వుతాడు వాళ్ళని చూసి. చూడండి ఇక్కడ మూర్ఖులారా అని. వీడికి తెలిసిన బ్రహ్మాండం ఎంత. ఇది ఎలాంటిది అంటే మనకు ఔదుంబర వృక్షం ఒక్కసారి చూడాలి. దేవతా వృక్షం కదా. మేడి చెట్టుకి పళ్ళు పైనుంచి క్రింద వరకు ఉంటాయట. మేడి పళ్ళు గుత్తులుగా ఉంటాయి.
మేడిపండు చూడ మేలుమయ్యుండును. బా, తెలుగు పద్యాలు గుర్తున్నందుకు సంతోషం. పొట్ట విప్పు చూడ పురుగులుండు, దాని నిండా పురుగులుట. ఈ పురుగులు మెంటాలిటీ ఒక్కసారి ఆలోచిద్దాం. మనము ఒక పురుగులా అనుకుందాం, అంతకంటే ఎక్కువేం కాదులేండి. ఆ పురుగు, అందులో ఉన్న పురుగు అనుకుంటుందట మొత్తం ప్రపంచం చూసి ఆ పండు ఏదుందో అందులోనే దానికి ప్రపంచం మరొకటి తెలియదు దానికి. కనుక దాన్ని ఎంత రీసెర్చ్ చేసినా తిరిగేదంతా ఆ పండు పైకప్పు వరకే. కనుక మనం ఉన్నది ఈ బ్రహ్మాండం, దీనిలో బోలుడన్ని నాబోటి పురుగులు ప్రవహిస్తూ ఉన్నాయి, దీనిలో ఏదో ఒక రసం అందుతోంది, ఇది తింటూ మనం బతికేస్తున్నాం అని మొత్తం పుస్తకాలు రాశాయన్నమాట. అవన్నీ మొత్తం దాని జ్ఞానం అంతా ఎంత, ఆ పండు వరకే. ఇలాంటి పళ్ళు ఎన్ని ఉన్నాయి, చిత్రం. అయితే ఈ పళ్ళన్నీ దేనికవే ఉన్నాయా, ఇది ఆలోచించండి. ఇన్ని పళ్ళకి రసం ఒక్కటే, ఏది, ఒకే చెట్టు. అలాగా ఈ బ్రహ్మాండములని పళ్ళులాగైతే ఈ పళ్ళన్నిటినీ పోషిస్తూ రసమిస్తూ కాపాడుతున్న చెట్టు అమ్మ. ఇది అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నప్పుడు భావించవలసింది. ఎన్ని బ్రహ్మాండములండి ఇవి, ఒక్కసారి తెలిస్తే మన అహం, దేహగతమైన అహం పోతుందా లేదా? వృక్షమంతా ఏ రసం ప్రసరిస్తుందో ఆ రసమే ఇందులో ఉన్నదని తెలుసుకుంటే ఆ ఏకత్వం చాలా గొప్పదే. కానీ దీనికి ఇదే గొప్పదనుకుని పరిమితిలో చూడకుండా ఎంత ఎదగలం. అందుకే అనేక కోటి బ్రహ్మాండ జనని అనేటటువంటి ఒక అద్భుతమైన అంశాన్ని ఆవిష్కరించిన భారతీయ ఋషులకు నమస్కారం చేసుకుందాం. ఇది ఎందుకు చేయగలిగారంటే అంతుపట్టని ప్రపంచమంతా ఒకే అమ్మ రూపంగా దర్శించగలిగిన కీలకం వల్ల పట్టుకోగలిగిన వాళ్ళు ఇక్కడ. అందుకే అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. పావనాకృతి ఏమిటయ్యా పావనాకృతి అంటే, మేము చూసామండి చెరకు వెళ్ళి పువ్వులు బాణాలు పట్టుకు కూర్చుంది. ఆవిడ ఎవరనుకున్నావయ్యా, అనేక కోటి బ్రహ్మాండ జనని. అది తెలుసుకో. ఆ అమ్మ అనేక కోట్ల బ్రహ్మాండముల్ని కన్న తల్లి. మరి ఆ తల్లి దివ్య విగ్రహ కనుక ఆవిడ విగ్రహం ఇప్పుడు తెలిసిపోయిందనమాట. మళ్ళాంటి విగ్రహం కాదు, ఇట్స్ డివైన్. దివ్య విగ్రహ, అది భౌతిక వికారములతో కూడినది కాదు. మనం చూసే విగ్రహాలన్నీ కూడా భౌతిక వికారములే. అందుకు ఒక ఆయన అన్నాడు, విగ్రహారాధన ఎంతవరకు చేయాలని, నీకు విగ్రహం ఉన్నంతవరకు చేయవయ్యా అని చెప్పాడు. అంతే, మరొకట్లేదు. మనకి విగ్రహాలు ఉన్నంతవరకు విగ్రహారాధన చేసుకోవాలండి, తప్పదది. అందుకు ఏ విగ్రహాన్ని భావిస్తే మరి విగ్రహాలు ధరించకుండా ఉంటావో అలాంటి విగ్రహాల్ని భావించు. ఆ విగ్రహాలే దేవతా విగ్రహాలు. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు అమ్మవారి విగ్రహం, విగ్రహం అనే శబ్దానికి అర్థం ఏంటి? విశేషముగా గ్రహించున్నది విగ్రహం. భగవత్ తత్వాన్ని విశేషంగా గ్రహిస్తుంది కనుక విగ్రహం. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ విగ్రహం ఎలాంటిది? దివ్య విగ్రహ. దివ్యం జన్మకర్మచ మే దివ్యం అన్నాడు కృష్ణ పరమాత్మ. నేను నీలాగే పుట్టా, నీలాగే పెరుగా అనుకోకయ్యా అర్జున. నీతో పాటు నిరంతరం కలిసి తిరుగుతూ గుర్రం తోలుతున్నాను కనుక నేను నీలాంటి వాడిని అనుకోకు. జన్మకర్మచ మే దివ్యం పో అన్నాడు ఇక్కడ. నా జన్మ కర్మలు దివ్యములయ్యా అన్నాడు. అందుకే అమ్మవారి యొక్క పావనాకృతులు దివ్యములు. దివ్యములు ఎందుకు? పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం. సాధుత్వాన్ని రక్షించడానికి, దుష్టత్వాన్ని శిక్షించడానికి ధరించిన ఆకారములు కనుక దివ్య విగ్రహం. ఒక ఆయన అడిగాడు, మరి అమ్మ ఆ ధరించిన ఇంకా దుష్టత్వం ఉందేంటండి లోకంలో అని. ఎవడు ధ్యానిస్తాడో వాడి దుష్టత్వం పోగొట్టి వాడి సాధుత్వాన్ని రక్షించి వాడికి మోక్షం ఇస్తుంది అమ్మవారు. మూకమ్మడి మోక్షాలు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మూకకంతుడికి మోక్షం ఎప్పుడు రాదు. ఏ జీవుడు పక్వత అదే. ఇది తెలుసుకోవాల్సింది. మొన్నెక్కడో వరదలయ్యాయి, అందరూ పోయారు. అందరూ పోయారా? కొందరే. అలాగే అందరికి ఒకేసారి అన్నీ రావు, వాళ్ళ వాళ్ళ కర్మలు బట్టి వస్తుంటాయి. ఇది తెలుసుకోవాలి. అందుకే మూకుముడి మోక్షాలు ఉండవు. దివ్య విగ్రహ, అందుకే దివ్యమైన విగ్రహం ధరించింది. ఎవరు ఆ విగ్రహాన్ని ధ్యానిస్తున్నారో వారిలో ఉన్నటువంటి పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే అంటే మాటి మాటికి. మాటి మాటికి అంటే నువ్వెన్ని మార్లు ధ్యానిస్తావో అన్ని మార్లు అర్థం. అలా ధ్యానించినప్పుడు ప్రతిసారి నీ హృదయంలో సంభవించి నీలో ఉన్న దుష్టత్వాన్ని పోగొట్టి శిష్టత్వాన్ని రక్షించి ఏది పట్టుకోవడం వల్ల నువ్వు మోక్షాన్ని పొందగలవో ఆ ధర్మము నిలబెడుతుంది. ఇది దీని యొక్క అర్థం అండి. అలా ధరించిన విగ్రహమే దివ్య విగ్రహ అని చెప్పబడుతున్నది. ఇప్పుడు మరొకలో అద్భుతమైన భావాన్ని మనం పరిశీలించాలి. ఎందుకంటే వీటన్నిటికి మూలాలు వెతుకుతూ ఉంటే కనెక్టివిటీ అంత అద్భుతంగా ఉంది గనక, ఇవి శాస్త్రీయమైన నామాలు గనక శాస్త్రంతోనే పరిష్కరించుకోవాలి. అనేక కోటి బ్రహ్మాండజన్ని దివ్య విగ్రహ ఒకే నామంలో ఎందుకు పెట్టారు? ఇది తెలుసుకోవాల్సింది. అమ్మవారి విగ్రహం ఎలా ఉన్నది? దివ్యం. ఆ దివ్యమైన విగ్రహం నుంచి అనేక కోటి బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతున్నాయండి. ఇది ఒక్కసారి భావించవలసింది. అనేక కోటి బ్రహ్మాండములు ఎక్కడున్నాయి? ఇందాక చెప్పిన అన్ని రకాల మేడిపళ్ళు ఎక్కడున్నాయి? ఒకే మేడి చెట్టుకున్నాయి. కనుక ఇన్ని అనేక కోటి బ్రహ్మాండములు అమ్మ అనేటువంటి చెట్టును ఆధారం చేసుకుని ఉన్నాయి. వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేక. ఉపనిషత్తు దీన్నే చెప్తున్నది.
ఇవన్నీ ఆ చెట్టుని ఆధారం చేసుకున్నప్పుడు ఆ చెట్టుని చూస్తే అంత దివ్యం అనిపిస్తుంది కదా. అది బ్రహ్మాండములన్నీ ఎవరి ఎందున్నాయో అమ్మ యొక్క ఆకారాన్ని ఒక్కసారి భావించండి. ఆ విరాట్ విగ్రహ అయినప్పుడు ఎంత దివ్య విగ్రహం అది, అదే విశ్వరూపం అని చెప్పినప్పుడు అనేక కోటి బ్రహ్మాండములు అమ్మ నుంచే పుట్టి అమ్మ నుంచే పెరిగి అమ్మ ఎందే లీనమవుతున్నాయి. ఇది ఎలాగూ దివ్య అని దేన్ని అనాలి ఇప్పుడు చూద్దాం. దివ్యము అంటే జ్యోతిర్మయము. దివి అనే పదానికే జ్యోతి అని అర్థము. అందుకే దేవత దివ్యము అంటే ప్రకాశ స్వరూపం అని అర్థం. కానీ దివ్య విగ్రహ అంటే జ్యోతిర్మయమైన స్వరూపం అమ్మవారు అని. ఆవిడ నుంచి జ్యోతులు తీసుకుని అనేక రకాలైన బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి. మనం చూస్తున్న నక్షత్రములు, గ్రహములు, సూర్యచంద్రాగ్నులు ఇవన్నీ కూడా జ్యోతులు అవునా కదా. ఈ జ్యోతులన్నీ ఏ తల్లి విగ్రహం నుంచి వచ్చాయో ఆవిడ జ్యోతులకు జ్యోతి. జ్యోతులకు జ్యోతియే ప్రకాశిస్తున్న విగ్రహం కనుక దివ్య విగ్రహ. దాని నుండి ఇవన్నీ వెలికి వస్తున్నాయి. ఇది సరిగ్గా మనకు ఉపనిషత్తులో యథాగ్నే క్షుద్రా విస్ఫులింగా వ్యుచ్చరంతి అనే మంత్రంలో చూపిస్తున్నారు. ఇక్కడ ఒక జ్వలిస్తున్న అగ్ని నుంచి నిప్పురవ్వలు వెలికి వచ్చినట్లుగా పరమాత్మ నుంచి సర్వే లోకా సర్వే దేవా సర్వే జీవా ఇది వివరిస్తున్నదండి. పరమాత్మ నుంచి లోకములు, ఈ దేవతలు, ఈ జీవులు, ఈ సమస్తము ఎలా వచ్చాయి అంటే జ్వలిస్తున్న అగ్ని నుంచి నిప్పురవ్వలు వచ్చినట్లు అని చూపించాడు ఇక్కడ. అలా ఇప్పుడు అనేక కోటి బ్రహ్మాండ జనని అంటే ఈ బ్రహ్మాండములని నిప్పురవ్వలు. ఈ నిప్పురవ్వలన్నిటికీ మూలమైన జ్యోతిస్వరూపం దివ్య విగ్రహ. ఇది అన్వయం అంత దగ్గర చూపిస్తున్నాడు. ఆ దివ్య విగ్రహం నుంచి ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ రవ్వల నిండా ఉన్నదేమిటి? ఆ దివ్యమే. అదేవిధంగా కనిపిస్తున్న రవ్వలు లాంటి లోకాలలో, బ్రహ్మాండముల్లో, శరీరాల్లో వీటన్నిటా వ్యాపించుంటుంది ఆ నిప్పే. ఆ నిప్పే అమ్మ. ఇది తెలుసుకో. ఆ దివ్య విగ్రహాన్ని ధ్యానించు. ఇది అనేక కోటి బ్రహ్మాండజన్ని దివ్యగ్రహ. క్లీంకారీ కేవలా గుహ్య కైవల్య పదదాయిని. ఔచిత్యం తెలిస్తే దీనికి వ్యాఖ్యానించడానికి నోట మాట రాదండి. అంత తాదాత్మ్యం ఉంటుంది ఈ నామంలో. చాలా అద్భుతమైన నామములు. ఈ వరస క్లీంకారం యొక్క శక్తిని నామాలన్నీ వ్యాఖ్యానిస్తున్నాయి. క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని. ఒక పాదంలో నామాలు ఉన్నాయంటే దానికున్న అనుబంధం జాగ్రత్తగా చూడాలి. ఇది చాలా విశిష్టమైన భావం. అది గ్రహించే శక్తి, గ్రహింపజేసే శక్తి ప్రసాదించే మన అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ దివ్యనామంలోకి ప్రవేశించేద్దాం. ఎందుకంటే ఈ నామాన్ని వివేచన చేసుకుంటేనే ఒక గొప్ప సాధన. అందుకే ఇక్కడ నుంచి వాగీశ్వరీ విద్య అని ఒక విద్య ప్రారంభమవుతుంది. ఒక్కొక్క నామముల గుర్తు ఒక్కొక్క విద్య కదా. ఇప్పుడు క్లీంకారి, మన హ్రీంకారికి చెప్పుకున్న వ్యాఖ్యానం ఎలాగో అలా క్లీంకారి. ఈ హీంకారాల వల్ల ప్రమాదం అండి. చాలా ఎంత ఏకాగ్రతకి దెబ్బతీస్తున్నారు. విష్ణు ఇదం విష్ణుర్ విచక్రమే త్రేధా నిధదే పదం. క్లీంకారి ఇది పట్టుకోవాల్సిన గొప్ప శబ్దం ఇది. క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని. క్లీం అనే బీజాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ చెప్పాం కదా అని రేపటి నుండి చేసి వద్దు, అది మళ్ళీ చెప్పడం. గురూపదేశం ఉండాలి ప్రతిదానికి. కానీ శాస్త్రంలో వివేచనగా నామానికి అర్థం చెప్పుకోవచ్చు కనుక ఇక్కడ చెప్పుకుంటున్నాం. క్లీంకారం అమ్మ యొక్క స్వరూపము. ఇది విశేషం. ఇది నిజానికి బాలామంత్రంలో మనకి నడుమ కనబడుతూ ఉన్నటువంటి ప్రధానము. అలాగే చండీ మంత్రంలో కనబడుతుంది. అమ్మవారి మంత్రములన్నింటిలో భాషిస్తుంటుంది. ఈ క్లీంకారం చాలా విశేషం. ఇది మోక్షకారక బీజము. ఇది తెలుసుకోవాల్సింది. ఇది సాధారణ ఇంకో తత్వం దీనిలో రాధాకృష్ణ తత్వం చెప్పబడుతుందని, లక్ష్మీనారాయణ తత్వం కూడా కలిసి ఉన్నది. అందుకే ఎవరైనా లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణ చేసే అలవాటు ఉంటే దానికి పూర్వాపరాల్లో ఉపోద్ఘాతం, ఉపసంహార శ్లోకాల్లో క్లీం బీజం గురించి వివరిస్తాడు. అక్కడ అది లక్ష్మీనారాయణ ఉభయతత్వాన్ని చూపిస్తుంది. లక్ష్మీనారాయణ ఉభయతత్వం కలిపితే అందులో ఇద్దరు ఉండాలి కదా. లక్ష్మీనారాయణ పుత్రుడు ఎవరు? ఇన్నాళ్ళు వింటే ఒకరిద్దరు చెప్తే ఎలా? మన్మథుడే కదా. లక్ష్మీనారాయణ పుత్రుడు మన్మథుడు. అందుకే ఇది మన్మథ బీజం. క్లీంకారాన్ని మన్మథ బీజం అంటారు. మన్మథ బీజం అనగానే మనకు చాలా వికారాలు వచ్చేస్తాయి. చాలా మన్మధుడు, కామరాజం, వశీకరణ. దీనికి వశీకరణ బీజం అని కూడా పేరండి. కానీ వశీకరణ బీజం కనుక ఎవరినైనా వశం చేసుకోవడానికి దీన్ని వాడుకోవచ్చని దుర్మార్గాల వైపు ఆలోచించద్దు. వశీకరణం అంటే ఏమిటి? క్లీం అంటే లాగుట, ఇది అర్థం. ఆకర్షణ శక్తి, ఆకర్షణ శక్తి. క్లీంకారి అంటే ఆకర్షణ శక్తి స్వరూపుని. ఇది ప్రధానమైన అర్థం. ఇప్పుడు వెళదాం. ఆకర్షణ శక్తి, కర్షణ శక్తి కలవాడి కృష్ణుడు. కానీ కృష్ణ బీజం ఇది విశేషం. ఇది ఆకర్షణ శక్తి అమ్మవారు. ఇందాక చెప్పారే అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ క్లీంకారి. ఇప్పుడు అనుబంధం చూద్దాం. ఈ బ్రహ్మాండములన్నీ వేటిక వేరుగా ఉన్నట్టు కనబడుతున్నాయా లేవా?
కానీ వేటిక వేరుగా ఉన్నాయా? ఇవన్నీ లాగి ఒకటి పట్టుకుందండి, ఒక ఆధార వస్తువు పట్టుకుంది. వీటన్నిటినీ లాగి పట్టుకుని నడిపిస్తోంది ఒక శక్తి. ఇవన్నీ ఆవిడ కంట్రోల్లో ఉన్నాయి. కంట్రోల్ తప్పితే చిట్లిపోతాయిటండి. అందుకే మహానుభావుడు శంకర భగవత్పాల్ వారు గీతలో వ్యాఖ్యానం రాస్తూ గమావిశ్విత భూతాన్ని ధారయామ్యహ మోజస అని చెప్పేటప్పుడు, ఈ భూమి మొదలైన సర్వగ్రహముల్ని ఏ పరమేశ్వర శక్తి పట్టుకుందో ఆ పట్టుగాని వదిలిపెడితే అన్ని చిట్లిపోయి చల్లా చెదిరిపోతాయి. ఇవన్నీ ఎవరు పట్టుకున్నారు? భూమి దాకా. ఎందుకండి? శరీరంలో ఇంద్రియాలన్నీ దేనిక విడిపోకుండా ఏ పట్టు మీద ఉన్నాయో ఆలోచించండి. ఇక్కడ ఒక చక్రంలో ఆకులు ఇవన్నీ కూడా నాభిని ఎలా పట్టి నడిపిస్తున్నదో అదేవిధంగా ఇక్కడ హృదయంలోని ఈశ్వరుని పట్టుకుని శరీరం అంతా లాగి నడిపిస్తున్నది. అలా ప్రపంచాన్నంతని పట్టి నడిపే అమ్మవారి శక్తియే క్లీంకారి. ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. కనుక అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఈ జగత్తుని పట్టి నడిపిస్తున్న శక్తి కనుక క్లీంకారి. పట్టి నడుపుతున్నప్పుడు ఈ జగత్తు ఎంత ఉందండి? అంతు లేదు. ఎన్నున్నాయి ఈ జగత్తులో? ఎంత ఉంది ఈ జగత్తు? ఎంత ఉంది, ఎన్నున్నాయి? ఇక్కడ యువత ఉన్నారు, వాళ్ళు బాగా అర్థం చేసుకోగలరు ఈ మాటల్ని. ఎంత, ఎన్ని. ఎన్ని అన్నప్పుడు రకరకాలుగా ఇండివిజువల్స్ అన్ని కలుపుకుని టోటల్. అంత అంటే హోల్సమ్. ఎన్ని కెరటాలో ఎంత సముద్రమో అలాంటిది అనమాట. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఎన్ని కెరటాలో అందులోవే, ఎంత సముద్రమో అందులోది. ఇప్పుడు ఎన్ని అంత, ఎన్ని అంత అన్న దాన్నంతటి పట్టి నడుపుతున్నది క్లీంకారి. అప్పుడు ఇన్ని అంత అనేది అమ్మవారికి ఉన్నాయా? ఇన్ని, ఇంత జగమా, ఇన్ని అవయవాలా, ఇన్ని అవయవాలు, ఇంత జగత్తు ఎన్ని ఉన్నా జగత్తుకి సంబంధించిన అనేకత్వం. ఈ పట్టి నడిపే శక్తి మాత్రం కేవల క్లీంకారి. కేవల ఆవిడ ఏకాకండి, ఏకాకి. ఏవి ఆవిడికి పట్టలేదు. ఇది ఒక్కసారి ఆలోచిస్తే ఈ శరీరం అంతటిని ప్రసరింపజేస్తోంది అమ్మవారంటే ఈ శరీరంలో వచ్చే ప్రతి వికారం ఆవిడికి రావాలి. సుఖము, దుఃఖము, బాధ, రోగము, రొస్టు ఆవిడికి ఏం రావట్లేదు. కేవల ఎంత నడుపుతూ. ఇది ఎలాగో అంటే ఒక బురద నీటిలో సూర్యబింబం ప్రతిఫలిస్తోంది. ప్రతిఫలిస్తున్నప్పుడు సూర్యుడి నుంచి వేడిని, వెలుగుని నీరు గ్రహించింది. కానీ అందులో ప్రతిఫలించే సూర్యుడికి ఆ బురద అంటలేదు, ఆ నీరు అంటలేదు. ఆయన పరమంగానే ఉన్నాడు. ఇది అర్థం చేసుకోండి. కేవల అర్థమైపోయింది. కనుక అందరిలో ఆవిడ పట్టి నడుపుతూ ఉన్న అనేక కోటి బ్రహ్మాండజన్ని దివ్య విగ్రహ అయిన కేవల. ఇంత కేవలగా ఎలా ఉండగలిగింది అంటే ఆవిడ అందరికీ కనబడకుండా గుహ్యముగా ఉందిట, రహస్యముగా ఉందిటండి. ఎలాగా? ఏకో దేవ సర్వభూతేషు గూఢా. ఉపనిషత్తు చెప్తోంది. ఎంత గుహ్యంగా ఉందయ్యా అంటే పాలలో వెన్నవలే. గుహ్యం కాదు. తిలతైలవత్ దారువన్నివత్ అంటున్నారు భగవద్రామానుజులు వారు. తిలతైలవత్, నువ్వుల్లో నూనె వలే. నువ్వుల్లో నూనె కనబడుతుందా? కనబడకపోయినా అన్ని పిండి చూద్దామని అనద్దు, ఉందని తెలుసుకుంటే చాలు. ఇక్కడ నువ్వుల్లో నూనె ఉంది, అదేవిధంగా సర్వజీవుల్లోని అది చిచ్చక్తి ఉంది. అప్పుడు ఆవిడ ఎలా ఉంది? కేవలగా ఉన్న తల్లి గుహ్యా. అది నువ్వు తెలుసుకున్నావనుకో, ఈ నేనని దాని మీద ఆధారపడింది కనుక నీకు కూడా అనేకము గోల వదిలిపోయి ఆ కేవలతో తాదాత్మ్యం చెందిపోతావు. ఎప్పుడు? ఆ గుహ్యా కేవల ఆయన తల్లిని పట్టుకున్నప్పుడు. అది ఆ పట్టుకున్నప్పుడు నువ్వు ఆ కేవలత్వ పదాన్ని పొందుతావు ఆ తల్లి అనుగ్రహం వల్ల. అందుకే కైవల్య పదదాయిని. క్లీంకారి కేవల గుహ్యా కైవల్య పదదాయిని. ఎంత అందమైన అన్వయం ఉంది. ఇప్పుడు చూద్దాం. క్లీం అంటే లాగునది. ఇది అర్థం చేసుకోవాలి, ఆకర్షించేది. ఇప్పుడు ఇంకొక అర్థం లాగుతున్నాడు. క్లీంకారి లోపలికి లాగాలండి, లోపలికి లాగాలి. క్లీం బీజం ఏం చేస్తుంది అంటే వశీకరణం చేస్తుంది. ఏమిటా వశం? ఇది ఆలోచించాలి. నీ వశం తప్పి పరిగెడుతున్న ఇంద్రియాలని వశం చేసి ఒక చోట కూర్చోపెట్టి నీ అటు ఇటు పరిగెడుతున్న బుద్ధిని ఒక చోట ఏకాగ్రం చేసి అంతర్ముఖం క్లీం వెనక్కి లాగుతుంది. లాగడం అంటే అంతర్ముఖ ప్రజ్ఞ ఇస్తుంది. క్లీంకార జపం యొక్క ప్రయోజనం ఇది. ఎప్పుడైతే అంతర్ముఖుడు అయిపోయావో, అంతర్ముఖమైపోయాక బహిర్ముఖంలో అనేకం కానీ అంతర్ముఖంలో ఏకమేగా. అప్పుడు నువ్వు అంతర్ముఖుడు అయ్యాక కేవలా తత్వం అర్థమవుతుంది. అది ఎక్కడున్నది అంటే పరం పుమాం సంనిహితం గుహాయాం. అంతర్ముఖుడు అయ్యాక గుహ అంటే హృదయ గుహయందు ప్రకాశించే ఆ పరతత్వము వైపు నీ దృష్టి వెళుతుంది. అప్పుడు గుహ్యగా ఉన్నటువంటి ఆ పరతత్వాన్ని గ్రహించి అప్పుడు నువ్వు కైవల్య పదాన్ని పొందగలవు. కనుక క్లీంకార జపం ఇచ్చే ప్రయోజనం ఏమిటి? నిన్ను అంతర్ముఖుణ్ణి చేసి నీలో కేవలంగా గుహ్యముగా ఉన్న ఈశ్వరతత్వాన్ని అవగాహన చేయించి ఈశ్వరతత్వంతో తాదాత్మ్యం చెందించి కైవల్య పదమును ఇస్తుంది. ఇది క్లీంకార యొక్క స్వరూపావిష్కరణ మొత్తం ఈ నామాల్లో చేశాడండి. ఇలా అన్వయించుకుంటూ వెళితే ఎంత అద్భుతం ఉన్నది. ఇకపై ఈ నామం చదివినప్పుడు ఎటు వెళ్ళిపోతుంది మనస్సు. అది
అలా చదువుకోవాలి. క్లీంకారి, కేవల, గుహ్య, కైవల్య పదదాయిని ఇలాంటి బీజాక్షాన్ని పట్టుకుని వాళ్ళని వశం చేసుకోవడానికి పనికొస్తుంది. ఇది మన్మథ బీజం అంటూ ఉంటే ఎంత అజ్ఞానం. అందుకే పక్కనే క్లీంకారి వెంటనే ఉపనిషత్ భావంలోకి లాగేశాడు. కేవల, గుహ్య, కైవల్య పదదాయిని. ఇది ఆ బీజం యొక్క స్వరూపం. ఇదే అమ్మవారి యొక్క త్రికూటముల్లో మధ్యకూటము. ఇది ప్రధానమైనటువంటిది. కేవల. ఇప్పుడు మరొకటి అర్థం. క్లీంకారంలో కేవలని పట్టుకో. ఇప్పుడు మరొక అర్థంలోకి వెళ్తున్నాం. ఇన్ని అర్థాలు చెప్తుంటే అయోమయం పడద్దు. ఇన్ని ఉన్నాయా దీంట్లో అన్నం పెట్టిన చాలు. లేదా అర్థం చేసుకుంటే మరీ సంతోషం. కేవల. కేవల అంటే ఇప్పుడు క్లీంకారంలో కేవలని పట్టుకో అన్నాడు. క్లీంకారి అన్నావు, క్లీంకారంలో కేవలని పట్టుకో అన్నాడు. కేవల ఎవరు? క్లీంకారంలో కేవల ఏది? దీనికి ఉపనిషత్తు ఇస్తోంది సూచన. యదీం శృణోత్యలకం శృణోతి. నిజానికి స్వరంతో చెప్తే యదీగం శృణోత్యలక గుమ్ అనాలి. స్వరంతో చెప్తే ఇప్పుడు గుమ్ములు అక్కర్లే. యదీం శృణోతి అలకం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథాం. వేదం చెప్పింది. క్లీం అన్నప్పుడు కా లా ఈం ఉంది. ఇందులో అమ్మవారిది అంటే శక్తి కదా. శక్తి అక్షరము లేవని చెప్పుకున్నాం మాతృకాభరణ రూపిణి దగ్గర. పట్టుకోవాలి. అందుకే ప్రధాన గోదాన కదా లింక్ ఉంటుంది. అకారం నుంచి అమ్మహ వరకు శక్త్యక్షరములు, కకారం నుంచి శివాక్షరములు రెండూ కలుపుకుంటే శివశక్త్యాత్మకం మాతృకావర్ణ రూపిణి అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో శక్త్యక్షరం ఏది? అచ్చు. ఇప్పుడు క్లీంలో అచ్చేది ఈం. కళ ఏమయ్యాయి? ఆ రెండు కూడా హల్లులో కలిసిపోయినచ్చు. అందుకే ఈ కళ తీసేసి, కళ అంటే పార్ట్, అది చెప్పుకున్నాం. కళ అంటే భాగములు. ఈ ప్రపంచమంతా కళలు. ఇప్పుడు కళ తీసేసి ఈ కళల్లో ఏది ఉందో అది పట్టుకో. కళల్లో ఏదంటే క్లీం. అందులో ఈం ఉండడం వల్ల కళ కలిసి ఉన్నాయట, లేకపోతే కళ విడిపోతుంది. అందుకే ప్రపంచంతో అంత కలిసి ఉండేటట్టుగా క్లీముని పట్టి ఉన్నదేదో అది పట్టుకో. అప్పుడు క్లీంలో ముందు క్లీం అను, తర్వాత కళ తీసి అందులోనే కేవలం లాగు. ఆ కేవల అంటే ఈం, ఈం అంటే కేవల, కేవల అంటే ఇది ఎలా ఉంది క్లీంలో? గుహ్య, రహస్యంగా ఉంది. క్లీం అన్నప్పుడు రహస్యంగా దానిలో దాగి ఉంది ఆవిడ, అది గుహ్య. ఆ ఈం అనేటువంటి శక్తిని గ్రహించగలిగితే అదే కైవల్య పదదాయిని. దీనికే కామకళారూప అంటారు ఈంకారమే. ఈంకారం గుప్త ప్రణవము. తాం పద్మినీం హీం శరణమహం ప్రపజ్యే. ఆ ఈంకారం అనే శక్తిని అంత చక్కగా ఆవిష్కరించి చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు ఏది చేసినా ఈమును మర్చిపోకూడదు. శ్రీమన్నా, క్లీమన్నా, హ్రీమన్నా ఈం ప్రధానం. ఆ ఈమే ఆ క్లీంలోంచి బయటికి లాగారు. ఎందుకంటే క్లీం ప్రధానంగా తీసుకున్నారంటే కల్లా ఈం క్లీం. కళ అంటే ప్రపంచంలో మనం చూసే రకరకాల అనేకత్వములు, అందులో ఉన్న ఈం ఏకత్వ శక్తి, అది గ్రహించవలసినది. అందుకే క్లీం అనే బీజాక్షాన్ని ఎంత చక్కగా, ఇది ఉపనిషత్తు ఇచ్చినటువంటి మాట. యదీం శృణోతి అలకం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథాం అనే విషయాన్ని ఇక్కడ చూపించింది. గుహ్యా మాటకి ఇందాక చెప్పినప్పుడు గుహయందున్నది. అదేమిటి? పరేణ నాకం నిహితం గుహాయాం. రోజు గురు ప్రార్థనలో చదువుకున్నవన్నీ ఈరోజు చెప్పుకున్నాం మనం. దహరాకాశ రూపణితో మొదలుపెట్టాం. దహరం విపాపం పరమేశ్వభూతం యత్ పుండరీకం పురమధ్య సగ్గస్తం దహరాకాశ రూపిణి. ఇప్పుడేమొచ్చింది? పరేణ నాకం నిహితం గుహాయాం. నిహితం గుహాయాం అది పరేణ. ఆ మాట చెప్పినప్పుడే పరమా దగ్గరికి వెళ్ళి అది నా అకం. అకం అంటే దుఃఖం. నా అకం అంటే దుఃఖము లేనిది, కేవల ఆనంద స్వరూపము. అది పరేణ నాకం. ఎక్కడుంది కేవల ఆనంద స్వరూపం? కళ్ళు మూసివద్దు, కళ్ళు ముయ్యాలి అంతర్ముఖానికి. నిహితం గుహాయాం అది ఇక్కడ. అందుకే గుహ అంటే పంచకోశముల లోపల ఉన్నది గుహ. లోపల వెళ్తే కదా గుహ వస్తుంది. అందుకే యదంతం పంచకోశానాం గుహా శబ్దేన గీయతే. కనుక గుహ అంటే పంచకోశ అంతరం. పంచకోశాంతర స్థిత గుహ్య. ఇది తెలుసుకోవాల్సింది. రహస్యోపనిషద్వేద్యత్వాద్ గుహాయాం హృదయాకాశే నిహిత ఇతివా గుహ్య. గుహ్యశాస్త్రము అంటే ఉపనిషత్ శాస్త్రము. మనం మొదటి రోజునే చెప్పుకున్నాం ఇది. కానీ గుహ్యశాస్త్రం అంటే ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదింపబడే పరతత్వము. అదే కైవల్య పదమును ఇచ్చున్నది అని వివరిస్తున్నారు. అందుకు అమ్మవారిని ఆశ్రయించితే ఎలా అనుగ్రహిస్తున్నారో వివరిస్తున్నారు. శక్తి రహస్యంలో ఉన్న విషయం చూడండి. ఆత్మబుద్ధ్యా ప్రతీకేన మాతృబుద్ధ్యాప్యహంధియా కర్మణాపి భజన్మత్య కైవల్య పదమశ్నుతే. ఇది అమ్మవారి గురించి చెప్తూ శక్తి రహస్యంలో చెప్పిన మాట. కైవల్య పద్దాయనికి చెప్పుకోవాలి. కైవల్య పదం రావాలంటే ఎలా వస్తుందో వివరిస్తున్నారు ఇక్కడ. ప్రతీకలయందు, ప్రతీకలంటే మనం ఆరాధించే విగ్రహాలు, వీటి యందు ఆ పరమాత్మయే అనే భావం తెచ్చుకోవాలి. ప్రతీక ఏ పరమాత్మ కాదు, ప్రతీక యందు పరమాత్మ.
అందుకు ఆత్మబుద్ధ్యా ప్రతీకేనా. అదేవిధంగా నీ లోపలున్న అహం రూపం అమ్మవారే. మాతృబుద్ధ్యాప్యహం ధియా ఇలా తెలుసుకుంటూ నువ్వు ఏ కర్మలు చేసినా ఆ కర్మలు నిన్ను నెమ్మదిగా కైవల్య పదం వైపు తీసుకువెళతాయి. ఇంతకంటే ఇంకేం చెప్పేదండి స్పష్టంగా. కనుక నాలో అహం అనబడేది అమ్మయే, ఈ ప్రతీకల యందు ఆ బుద్ధితో ఆరాధన చేస్తున్నాను. అందుకే అమ్మవారు ఎలా చేస్తారో ఆశ్రయిస్తే ఎలా కైవల్య పదం ఇస్తారో చూడండి. ఎలాగోలా అమ్మవారిని పట్టుకోవాలి, పట్టుకుంటే ఆవిడ చూసుకుంటారు ఎలా చేయాలో. ఒక్కసారి తీసిపారేదండి. కొందరు అంటూ ఉంటారు, అమ్మ ఇంకా ఇవ్వవేమి ఇంకా ఇవ్వవేమి, చాలా తొందరపడకూడదు. ఇవాళ ఏదో ఆవిడ పొద్దున పూట వంట ప్రారంభించింది, అప్పుడే పెట్టేవేమి అనకూడదు. లంచ్ అవర్ అవ్వాలి, అప్పుడు పెడుతుంది ఆవిడ. వంట ప్రారంభించింది అంతే. ఇక్కడ ఆవిడ ప్రారంభించింది, అది తెలుసుకో. టైమింగ్ ఆవిడకి తెలుసు. నువ్వు ఇప్పుడు తినేస్తే మళ్ళీ అప్పుడు ఆకలో అంటావు, అజీర్తి వ్యాధి వస్తుంది. ఆవిడ టైమింగ్ ఆవిడకి తెలుసు ఎప్పుడు ఇవ్వాలో. అందుకే ఆవిడ ఎలా అనుగ్రహిస్తుందో చూడండి, కైవల్య పదం ఎలా ఇస్తుందో. ఒక్కసారి తల్లిని పట్టుకున్నావనుకో, నువ్వు బాహ్యమను పట్టుకున్నా ఆవిడ అసలు సబ్జెక్ట్ లోపలిది ఆవిడ. అందుకు నెమ్మదిగా లోపలికి లాగుతుందిట. ఆ లాగుతూ ముందుగా నీ స్థూల దేహాన్ని నాశనం చేస్తుందిట. ఎలాగూ ప్రారబ్ధానుభవంతో స్థూల దేహాన్ని పోగొట్టి సత్య పదార్థం తెలుసుకోవడం వల్ల క్రమంగా సూక్ష్మదేహాన్ని పోగొడుతుంది. తర్వాత క్రమంగా నువ్వు పూర్ణ భావాన్ని పొందుతావట. అంటే ఇంకోటి కావాలని కానీ అక్కర్లేదని కానీ రెండు భావాలు ఇంకొండవు, పూర్ణ భావాన్ని పొందుతావు. అప్పుడు కారణదేహాన్ని పోగొడుతుందిట. ఈ విధంగా ప్రారబ్ధానుభవంతో స్థూలదేహాన్ని, సత్యపదార్థ జ్ఞానంతో సూక్ష్మదేహాన్ని, సర్వవాంఛా విముక్తితో కారణదేహాన్ని పోగొట్టి శరీరత్రయాన్ని నశింపజేసి కైవల్యాన్ని ఇస్తుంది కనుక కైవల్య పదదాయిని. ఇది దీని యొక్క 3 శరీరాలు పోతేనే కైవల్యం అండి. ఒక్క శరీరం పోతే చావు. అందుకు ఎవడు మరణించినా కైవల్యం అనకూడదు. మిగిలిన లోపల 2 శరీరాల గొడవ ఉంది. 3 శరీరాలు పోవడానికి మార్గం మాత్రం ఇప్పుడే. ఇక్కడ పొందకపోతే ఎక్కడా పొందలో, అది తెలుసుకోవాలి. అందుకు అమ్మవారు ఆరాధన చేస్తూ ఉంటే ప్రారబ్ధములో అత్యంత తీవ్రమైన వాటిని తొలగిస్తూ, అనుభవించక తప్పని వాటిని అనుభవింపజేస్తూ, ఆ అనుభవం నీకు తెలియనివ్వకుండా కాపాడేస్తూ, ఎంత గొప్పగా చూడండి. ఇది ఎలాంటిది అంటే అనస్థిషియా ఇచ్చి ఆపరేషన్ చేసినట్లు అలా చేస్తుంది అమ్మవారు. అందులో ఏమీ సందేహం లేదు. అలా ప్రారబ్ధానుభవం తీసేస్తుంది. దాంతో స్థూలదేహం పని అయిపోయింది. నీకు అమ్మవారి గురించి ఆలోచన చేస్తూ విచారణ చేస్తూ ఆత్మతత్వాన్ని వినడం వల్ల ఈ సూక్ష్మదేహం అలా నెమ్మదిగా పోతుందట, లీనమైపోతుందట. క్రమంగా నువ్వు కొరత లేని పూర్ణ స్థితి తెలుసుకోగానే కారణదేహం కూడా నశించిపోయి ఈ విధంగా దేహత్రయ నాశనం చేయించి కైవల్య పదమిస్తుందని శక్తి రహస్యం చెప్పిన విషయంగా కైవల్య పదదాయని. త్రిపురా ఇక్కడ నుంచి వచ్చినప్పుడు అమ్మవారి త్రిపురా విద్యని ఈ నామములన్నీ గుర్తిస్తుంది మనకి. త్రిపురా త్రిజగద్వంజ త్రిమూర్తి త్రిదశేశ్వరి త్రియక్షరి. ఇక్కడ వరకు 3 నామాలు 3 ఉన్నది. అమ్మవారి పేరే త్రిపుర అండి. సుందరి ఇవన్నీ మనం కలిపాం. ఆవిడ చైతన్య రూపిణిగా ఉంది కనుక సుందరి, కానీ ఆవిడ అసలు పేరు త్రిపుర. అందుకు త్రిపుర అని విడిగా అనొచ్చు, త్రిపుర సుందరి అని కూడా కలపచ్చు. త్రిపుర భైరవి కూడా ఆవిడ. ఏమిటి చెప్తావు ఇప్పుడు? దశమహావిద్యల్లో త్రిపుర భైరవి ఒకరు, త్రిపుర సుందరి ఒకరు. ఇప్పుడు ఏ త్రిపుర ఈవిడ? మనకు సుందరం కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది కనుక సుందరమైన దృష్టితో చూస్తాం. ఆవిడ భైరవి కూడా, ఉగ్రం కూడా ఆవిడే. అబ్బా గోదావరి ఎంత అందముగా ఉన్నది, గలగలా గోదావరి గలగలా గోదావరి. అవునా? వరద వచ్చినప్పుడు చూడండి ఏమైంది, అది విలవిలా గోదావరి. ఇప్పుడు ఇంకా గలగలా గోదావరి కాదు. అలాగే అబ్బా ఈ చలిలో ఆ సూర్యుడు పొద్దున్న వచ్చినప్పుడు అలా వెళ్ళి నిలబడాలనిపిస్తుందండి, వెచ్చగా గోరు వెచ్చగా. అవునా? గ్రీష్మం వస్తుంది చూడండి, అప్పుడు ఏమయ్యాడు? అలాగా ఒక్కసారి. అలాగే ఈ ప్రపంచమంతా వ్యాపించిన సుందరమైన మృదువైన వస్తువులన్నీ అమ్మయే ఈ త్రిపుర సుందరి. మరి ఉగ్రత్వం అది అమ్మ కాదు, అది ఆవిడ త్రిపుర భైరవి. ఆ 2 ఒక్కటే త్రిపుర, ఇదే తెలుసుకో. ఈ 2 అమ్మాయి అని తెలుసుకుంటే బాధ లేదులేండి. ఇది గొప్ప విషయం. ఎందుకంటే 2 వేషాలు మా అమ్మే వేసినప్పుడు మా అమ్మ ఎప్పుడు నన్ను చక్కగానే చూసుకుంటుంది, ఇంకేమున్నది. అందుకే సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం స్తథా భువం అని చెప్తోంది సప్తశతి. అమ్మా నీ సౌమ్య రూపములు ఏమున్నాయో, నీ ఘోర రూపములు ఏమున్నాయో ఆ 2 నాకు కావాలమ్మా. అంతేగాని సౌమ్య రూపములు ఇక్కడ తీసుకురా, నీ ఘోర రూపాలు పక్కన పెట్టేయి అని అనకూడదట. ఆవిడ ఘోర రూపంతో పక్కన ఉంటేనే మనల్ని నేడిపించేవి దూరం పోతాయట. అందుకే ఆవిడ ఉండాలి, ఆవిడ రక్ష కావాలి. నీ 2 రూపములు నన్ను ఈ లోకాల్ని కాపాడాలి. ఎంత బాగా కోరుకున్నారండి. ఇలా ఎవరైనా కోరుకుంటారా? నన్ను వరకు అందరూ కోరుకుంటారు. ఈ లోకాల్ని అనడు తైరక్షాస్మాం స్తథా భువం. మమ్మల్ని కాపాడు, ఈ లోకాల్ని కాపాడు అని అడిగారు కనుకే వాళ్ళ కోరిక అమ్మవారు వెంటనే తీర్చేట. ఇది గొప్ప విషయం అండి. అది సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి. ముల్లోకాలకి బాధలు పోగొట్టు తల్లి అని అస్మద్వైరి వినాశనం. అప్పుడు అడుగు.
అంటే ముల్లోకాలకి బాధ పెట్టేవారే శత్రువులు. అంతేగాని ఇవాళ నిన్నెవడో కొట్టిపోయాడని వాడి నాశనం కోసం చండీ సప్ చేయడం కాదు ఇక్కడ అర్థం. ధర్మాన్ని బాధ పెట్టేవారు, లోకాన్ని బాధ పెట్టేవారు, నీ సాధన నిన్ను చేసుకోనివ్వకుండా బాధ పెట్టేవారు ఎవరో వారిని నా నుంచి దూరం చేయి, ఇంతే చాలు. అది అందులో చూపిస్తున్న భావం. అందుకే తల్లి యొక్క 2 రూపములు మనకు కావాలి. అయితే త్రిపుర అంటే ఇప్పుడు భైరవ సుందర 2 అయ్యి 2 కానిది కూడా ఆవిడే. అందుకే ఇప్పుడు త్రిపుర నామ వివేచనమే ఒక పెద్ద యోగము. అందుకే ఒక్కొక్క నామ విచారణ ఒక సాధన. ఇది తెలుసుకోండి. ఇప్పుడు నామ విచారణ చేసినప్పుడు దేనికదే ఆహా అనిపిస్తుంది. ఏదైనా గుర్తుందో బయటకు వెళ్ళినప్పుడు కొందరు అంటూ ఉంటారు, వింటున్నంతసేపు బాగుందండి కానీ గుర్తుండదని. అసలు గుర్తుంచుకోవాలని ఆశే దురాశ అండి. అంత వేగం గుర్తుండిపోవాలని తప్పు కదా. మ్యాథమెటిక్స్ క్లాస్ వెంటనే గుర్తొచ్చింది, ఎంత హోంవర్క్ చేసావు, ఎంత ప్రాక్టీస్ చేసావు. అయితే ఒకటి లెక్కల పాఠం మర్చిపోతే అసలు మరి పనికిరాదు అది. కానీ ఇది మర్చిపోయినా పర్వాలేదుట. ఎందుకంటే అది వెళ్ళి జీవుడిని తగిలి అక్కడ స్టాక్ అయిపోతుందండి. ఈ జ్ఞానం అక్కడ స్టాక్ అవుతుంది, ఎప్పుడో బాగు చేయడం మొదలెడుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. చిట్ట చివరికి గోడ చాటో చూసుకుని 3వ వరుసలోనూ కూర్చొని నిద్రపోతున్నా 1ో 2ో చెవులోకి వెళ్ళి అవి కూడా ఎప్పుడైనా బాగు చేస్తాయట. చూసారా ఎంత ఆశావాదంతో రప్పించుకుంటున్నామో. మొత్తానికి ఇవేవి వ్యర్థం కావు. చెప్పవచ్చిన విషయం ఏంటంటే నామాలని విచారణ చేయడమే పెద్ద పారాయణ. అందుకు సహస్రనామాలు పారాయణ చేసుకోవడం కోసం 40 రోజులు కేటాయించుకున్నాం మన అమ్మవారి దయ వల్ల. ఇప్పుడు పారాయణలో త్రిపురలోకి వెళుతున్నాం. ఈ త్రిపుర బాగా అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం. అందుకే అంత మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారు పరశురామునికి చెప్పినటువంటి అమ్మవారి విజ్ఞానంతటిని కలిపి త్రిపురా రహస్యం అని పేరు పెట్టారు ఆయన. అంతేగా త్రిపురా సిద్ధాంతం మనకు శాక్తేయ గ్రంథం ఉన్నది. త్రిపురోపనిషత్తునకు ఉపనిషత్తు ఉంది అమ్మవారిది. ఎన్ని అద్భుతాలు కనబడతాయో, అబ్బా ఎంత విస్తారమో. బ్రతుకు చాలదండి అమ్మవారి గురించి ఆలోచించాలంటే. అందుకేం చేయాలి? బ్రతుకంతా అధ్యయనం చేస్తూ ఉండాలి. అంతే, ఇంకేం కావాలి? బ్రతుకంతా అధ్యయనం చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ వచ్చి బతకాల్సిన అవసరం ఉండదు. అది తెలుసుకోవాల్సినది ఇక్కడ. అందుకు ఉన్న బ్రతుకంతా అమ్మవారిని నింపుకోవడానికి ఎన్ని గ్రంథాలు ఇచ్చేశారో. ఇప్పుడు త్రిపుర అనే దానిలో ప్రవేశిస్తున్నాం. త్రిపుర అనే శబ్దానికి అర్థం ఈ వివేచన బాగా చేయాలి. ఈ ప్రపంచంలో నువ్వు చూస్తున్నవన్నీ 3లే. ఏ 3? ఇంగ్లీషా సంస్కృతమా? అదే సంస్కృత భాష గొప్పతనం. దేవానాం త్రితయం త్రయీ ఉతభుజాం శక్తిత్రయం త్రిస్వరాః త్రైలోక్యం త్రిపది త్రిపుష్కరమతో త్రిబ్రహ్మవర్ణాస్త్రయః యత్కించిత్ జగతి త్రిధానీమతిం వస్తు త్రివర్గాత్మకం తత్సర్వం త్రిపురేతి నామ భగవచ్చన్వేతి తే తత్వతః. ఇప్పుడు త్రిపురాకి ఎన్ని అర్థములు చెప్పబడుతున్నాయో ఎవరికి వారు పట్టుకోండి. అసలు నిజానికి రోజు పోటీలు పెట్టాల్సింది. అప్పుడు శివతత్వం చెప్పినప్పుడు పెట్టినట్టు. సరే, ఇప్పుడు పోటీ ఎందుకు? ఎవరికి వాళ్ళే పోటీ పడి ఈ త్రిపురానామ అర్థాలన్నీ గుర్తుపెట్టుకుంటే చాలు. దేవానాం త్రితయం, సృష్టిలోని 3 ఏంటో చూపిస్తున్నాడు. దేవానాం త్రితయం, 3 దేవుళ్ళుట. ఎవరు? బ్రహ్మ విష్ణు రుద్రులు. త్రయీ వేదము, ఋగ్యజుస్సామములు. హుతభుజాం అగ్నులు 3, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని. శక్తిత్రయం 3 శక్తులు, ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు చెప్పబడుతున్నాయి. అదేవిధంగా త్రిస్వరాహ 3 స్వరములు, ఉదాత్త అనుదాత్త స్వరిత, ఇవి స్వరములు. అటు తర్వాత త్రైలోక్యం 3 లోకాలు ఏమంటారు? భూర్భువస్వర్లోకములు. లేదా తర్వాత త్రిపది, స్వర్గ మర్త్య పాతాళములు. భూర్భువస్వర్లోకములు లోకములు. త్రిపది అంటే స్వర్గ మర్త్య పాతాళములు, లేదా 3 స్థానములు. నువ్వు ఉన్న చోటు, నీ పై చోటు, నీ క్రింది చోటు. ఇది త్రిపది. త్రిపుష్కరం 3 పుష్కరములు అన్నారు ఇక్కడ. 3 పుష్కరములు అంటే ఇక్కడ మనకి త్రివేణి అనే భావన తీసుకోవచ్చు. 3 పుష్కరములు అన్నప్పుడు గంగా, యమున, సరస్వతులు, ఇది భావన చేయాలి. అదేవిధంగా త్రిబ్రహ్మవర్ణా, బ్రహ్మవర్ణములు 3 అన్నారు. బ్రహ్మవర్ణము అంటే బ్రహ్మము అంటే ఓంకారం. ఓంకారం యొక్క 3 వర్ణములు ఏవి? అకార, ఉకార, మకారములు ఇవి. అంతేగా త్రిబ్రహ్మవర్ణా అంటే మళ్ళీ మరొకటి. బ్రహ్మము అంటే పరబ్రహ్మమును తెలియజేసే పదములు. అవి తత్, త్వం, అసి 3. అహం బ్రహ్మ అస్మి, చూసారా? అది 3. ఇవి 3 కనబడుతున్నాయి కదా. అయితే 3 నిజానికి ఒక్కరే అని తెలుసుకుంటే
ఆ ఏకత్వ స్థితి లభిస్తుంది. కనుక 3 ఎవరి కంట్రోల్లో ఉన్నాయో 3 ఎవరో ఆవిడే త్రిపుర. ఇది ఒక్కటే మాట. కనుక ఇప్పుడు అమ్మవారంటే ఎవరు? 3 దేవతలు ఆవిడే, బ్రహ్మ విష్ణు రుద్రులు ఆవిడే, అలాగే 3 అమ్మలు ఆ తల్లి, అలాగే వేదములు 3 ఆ స్వరూపమే, ఇక 3 అగ్నులు ఆవిడ రూపమే, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు ఆవిడే, ఉదాత్త అనుదాత్త స్వరితములు ఆవిడే, ముల్లోకములు ఆవిడ, 3 స్థానములు ఆవిడ, 3 ప్రవాహములు ఆ తల్లి. ఈ 3 ప్రవాహములు మనలో త్రిపుష్కర అంటే గంగా యమునా సరస్వతి అని చెప్పుకున్నాం. త్రిపుష్కరము అంటే నాడీత్రయం త్రిపురా సుషుమ్నా పింగళా ఇడా. నీ లోపల 3 నాడులే త్రిపుర. 3 నాడుల్లో ఏకశక్తిని గ్రహించగలిగితే అదే త్రిపురోపాసన. మరెక్కడున్నది? అందుకు ఇవి వివరిస్తున్నారు ఇక్కడ. అలాగే మనోబుద్ధిస్తదా చిత్తం పురత్రయం. నీ లోపలే 3 పట్టణాలు ఉన్నాయట, మనస్సు, బుద్ధి, చిత్తం. ఈ 3 నేను అనుకునేది ఒకటి ఉన్నది, కానీ ప్రధానంగా 3. ఈ 3టి పురత్రయం అంటారు. ఇప్పుడు త్రిపుర తెలిసిపోయింది. ఈ 3 వ్యాపించున్న చైతన్యమే త్రిపుర. ఇది గ్రహించుకోవాలి. ఇలాగ తత్రత్ర వశశ్రేష్ట తస్మాత్ త్రిపుర మత. త్రిపుర గురించి ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయో మొత్తం త్రిపుర అంటే తెలిసిపోయింది కదా. అలాగే ఇంత సృష్టికి ప్రధానమైన జ్యోతిర్మండలములు 3 గుర్తుందా? రోజు ఇంచుమించు చెప్తున్నా. ఏవేవి? సూర్య, చంద్ర, అగ్నులు. ఈ 3 యందు వ్యాపించిన శక్తి త్రిపుర. ఇప్పుడు శ్రీచక్రానికి రావాలి. శ్రీచక్రంలో 9 ఆవరణలు, ఒక్కొక్క 3 ఆవరణలు ఒక మండలం కింద విభాగం చేస్తే 3 మండలములు. ఆ మండలములు ఏమిటి అంటే త్రికోణం మండలం చాస్యాహ భూపురంచ త్రిరేఖకం అనుకో ఒక మరొక విభజన కనిపించింది. కానీ మొత్తంగా శ్రీచక్రంలో 3 మండలమును విభాగం చేస్తే అది అగ్నిమండల, సూర్యమండల, చంద్రమండల. ఏణాంకా నల్లభాను మండల లసత్ శ్రీచక్రమధ్యస్థిత అంటున్నారు శంకర భగవత్పాలు వారు మాతృకా వర్ణమాల స్థితిలో. ఏణాంక అనల భానుమండల లసత్ శ్రీచక్రమధ్యస్థిత. ఏణాంక అంటే చంద్రుడు, భానుమండల అంటే సూర్యుడు, అనల అగ్ని. ఈ 3 మండలములతో ఉంటుందట. ఇప్పుడు త్రిపుర అంటే ఏమిటి? శ్రీచక్రం. ఈ త్రిపురను యందు వ్యాపించిన తల్లి త్రిపుర సుందరి. ఎన్ని భావించాలో ఇక్కడ. అంతేకాదు కొండల్ని తీసుకోవాలి. కొండల్ని తీసినప్పుడు బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి 3 గ్రంథులు. ఈ 3 గ్రంథుల నుంచి వ్యాపించి వెళ్ళేది త్రిపుర. ఇవి సరిగ్గా మూలాధారం నుంచి ఒక్కొక్క గ్రంథి వరకు వెళుతుంటే అగ్నిమండల, సూర్యమండల, చంద్రమండలములు. మొత్తానికి ఇంతవరకు చెప్పుకున్నదంతా పట్టుకుని త్రిపురలోకి మనం వెళ్ళిపోవాలి. ఆ త్రిపుర ఒక్కటి చాలుట. ఆ త్రిపురాతత్వ వివేచన చేస్తూ ఉంటే వీటిని 3 నువ్వు చూస్తున్నావు గనక బాధపడుతున్నా కానీ 3 ఉన్నది ఒక్కటే అని తెలుసుకుంటే ఏకమైన అమ్మవారు కనబడుతున్నారు. ఇది గ్రహించుకోవాల్సిన గొప్పది. ఏకత్వానికి ఎలా తెలుసుకుంటుందో చూడండి ఇక్కడ. ఇంకోటి త్రిపుర అనే దానికి పరిశీలించవలసిన మరొకటి. భక్తు వ్యవహారంలో మనం చూస్తే 3 శరీరాలు మనకి. ఎన్ని 3లు వచ్చాయో చూడండి ఇక్కడ. మొత్తానికి ప్రపంచమంతా క్రమోల్లాసిని. ఇది త్రిపుర రహస్యంలో చెప్తున్న త్రిక్రమోల్లాసిని. 3 విస్తరించి ఉంది ప్రపంచమంతా. 3 విస్తరించి ఉన్న ప్రపంచంలో విస్తరించిన చైతన్యం ఎవరు? త్రియందు విక్రమించిందే త్రివిక్రమం. మరి నువ్వెందుకు ఆ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నావు? ఈ 3 వేరువేరుగా చూస్తున్నావు కానీ దీని యందు వ్యాపించింది ఒక్కటే అని తెలుసుకోలేకపోతున్నావు. ఆ త్రిపుటికి ఏకత్వం చేయలేకపోతున్నావు నువ్వు. అలా చెయ్యలేక భిన్న భిన్నములుగా చూస్తూ ఉన్నావు. ఆ త్రిపుర అనే భావాన్ని తీసేయి, త్రిపుర అని ఏకతత్వాన్ని తెలుసుకో. ఈ త్రిపుటి యొక్క వేరువేరుతనాన్ని తొలగించడమే త్రిపురాసుర సంహారము. అది జరగాలి అంటే త్రియందు విక్రమించినటువంటి ఆ వ్యాపకతత్వం తెలుసుకో. అది త్రివిక్రమము. అప్పుడు నీకు తెలుస్తుంది 3 నడిపించే ఏకమైన త్రిపుర సుందరీ తత్వము. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే త్రిపురాసుర సంహారము, త్రివిక్రమ తత్వము, త్రిపుర సుందరీ తత్వము 3 ఒకటే మనకు అన్వయిస్తున్నాయి. ఇది గ్రహించవలసింది. అందుకే త్రిపుర అనే నామం ఎంత భవ్యమైనది. ఇప్పుడు మన శరీరం 3 శరీరాలు ఉన్నాయి, అవునా లేదా? ఒకసారి లోపలికి చూసుకోవాలా? స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. మరి పంచకోశాలని చెప్పారండి. 2 ఒకటే. అన్నమయ, ప్రాణమయ శరీరములు కలిపితే స్థూలమైపోయింది. తర్వాత మనోమయ, విజ్ఞానమయ కలిపితే సూక్ష్మ శరీరం. ఆనందమయ కోసం కారణ శరీరం అయిపోయింది కదా. కనుకనే ఈ 3 శరీరాలు మనకున్నాయి. 3టికి అవస్థేది? 3 అవస్థలు. మళ్ళీ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 అవస్థలు దీనికి చెప్పబడుతున్నాయి. ఇది ఎన్ని కాలాల్లో ఉంటుంది? నిన్న, రేపు, నేడు. అంతే కదా. అనక మనం చూసే లోకములు 3, కాలములు 3, శరీరంలో 3, అవస్థలు 3. ఈ 3 అవస్థల్లో చైతన్యం ఉందా లేదా? ఈ 3 శరీరాల్లో చైతన్యం ఉందా లేదా? కనుక 3 శరీరాలను విడిగా చూస్తున్నావా? 3 శరీరాల్లో ఉన్న ఒక్క చైతన్యాన్ని నువ్వు చూస్తున్నావా? కనుక త్రిపురములు 3 చోట్ల యందు
ఉన్నటువంటి ఏక చైతన్యమే త్రిపుర. ఇప్పుడు చూస్తే నాలో స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లోనూ నా యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో ఉన్న చైతన్య రూపమే త్రిపుర. అదే నిజమైన అందమైన వస్తువు. కానీ ఈ పురముల్లో ఆవిడ ఉండడం వల్లే పురాలకు అందం, ఆవిడ లేకపోతే ఏమీ లేదు. కనుక త్రిపురాలకి సౌందర్యం ఇచ్చే తల్లే త్రిపుర సుందరి. ఇది తెలుసుకోవాల్సింది. ఈ త్రిపురాల్లో ఈ సౌందర్యం ఎలా ఉందండి? నిరంతరం ప్రవహిస్తోందండి. అది ఆ ప్రవాహం, ఫ్లో 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 శక్తి ప్రసరిస్తోంది. ఆ ప్రసరణకే లహరి అంటారు. ఆ సుందరే సౌందర్య లహరి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే త్రిపుర సుందరి ఎంత గొప్పదండి ఆవిడ. అందుకే మహా త్రిపుర సుందరి అని చెప్పడం. ఎంత లావణ్య ఆవిడది, లలిత మహా త్రిపుర సుందరి. ఇంకా మీ ఇష్టం ఇలా భావించి త్రిపుర అని. ఇంకా త్రిపుర శబ్దానికి మరొక అర్థం ఏదో అయిపోయింది అనుకుంటే మళ్ళీ పురా అనే మాటకి చోటు అనొక అర్థం. పురా అంటే మునుపే అని అర్థం. అందుకే మూర్తిత్రయస్యాపి పురాతనత్వాత్ తదంబికాయా త్రిపురేతి నామా. మూర్తిత్రయస్యాపి పురాతనత్వాత్ త్రిభిపురా త్రిపుర. దీనికి అర్థం ఇంతవరకు మూడింటి యందు ఉన్నది ఇంతవరకు అర్థం చెప్పుకున్నాం. అయితే ఈ మూడు వచ్చేకి అమ్మవారు వచ్చారా? ఇది ఆలోచన. అందుకండి ఇంత అందం వస్తున్నది. ఈ మూడు వచ్చేకి అమ్మవారు వచ్చారండి. వీటికి ముందే ఆవిడ ఉందిట. అందుకే ఇదో ఉదాహరణ, గతంలో మనం ఒక ఉపమానం చెప్పుకున్న బెలూను మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుని తప్పేం లేదులేండి. అప్పుడు చెప్పాను వెంటనే అంటారు. అంటే ఇప్పుడు చెప్పొద్దనా? బెలూను ఊదిన తర్వాత దాని నిండా గాలి ఉంది. ఊదక ముందు గాలి లేదా? బెలూన్ పేలిపోయింది, గాలి ఉంది. అర్థమైంది కదా? అలాగే త్రిపురములనే లోకం ఏర్పడకముందు గాలి వలె అమ్మవారు ఉన్నారు. త్రిపురాలు ఏర్పడ్డాక త్రిపురాల్లోనూ ఆవిడున్నారు. ఈ త్రిపురాలు పోయినా ఆవిడ ఉంటారు. అందుకే త్రిభిపుర మూడింటికి ముందే ఉన్నది అని చెప్పడం ఇక్కడ. అందుకు ఈ మూడు ప్రపంచ విషయములైతే మూడింటి యందు ఉంది. ఈ మూడు ఏర్పడక ముందు ఉన్నది. ఈ మూడు పోయినా కూడా ఉంటుంది. ఎవరైతే ఎప్పుడు ఉంటారో ఆవిడ్ని పట్టుకున్నవాడు ఎప్పుడూ ఉండే మోక్షాన్ని పొందుతాడు. ఇది తెలుసుకోవాల్సింది. అంత స్పష్టమైపోయింది కదా? అందుకే త్రిపుర. ఆ త్రిపురా తత్వాన్ని త్రిజగద్వంద్య. మొత్తం ముల్లోకాలు వాళ్ళు కూడా నమస్కారం చేస్తున్నారు. అందరికి కావాల్సింది నిజానికి అదేనండి. లలిత అంటే కొందరికే కాదు, అందరికి కావాల్సింది ఆ లలితే. ఎవరికి అక్కర్లేదు ఆ సౌందర్యం, ఆ చైతన్యం. కనుక త్రిజగద్వంద్య, ముల్లోకాల్లో అందరి చేత ఆవిడే వందనం చేస్తున్నదండి. ఒక ఆయన బయలుదేరి నేను చేయలేదండి ఏమంటారు అన్నాడు. నువ్వు దాన్నే చేస్తున్నావు, నీకు చైతన్యం కావాలా లేదా? నువ్వు దాన్నే వందనం చేస్తూ పట్టు కూర్చున్నావు నిజానికి. అందుకే త్రిజగద్వంద్య అని ఇక్కడ త్రిమూర్తి. త్రిజగద్వంద్య అనడంలో విశేషం ఏంటంటే ముల్లోకాల్లో ఉండే యోగులు త్రిజగత్ మూడు చోట్లలో అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. ఆ మూడు చోట్లే శిరస్థిత చంద్రనిభ ఫాలశ్చంద్ర ధనుప్రభ హృదయస్థార విప్రక్ష. అక్కడ త్రికోణాంతర దీపిక. అది భావించడం. త్రిజగ ద్వంద్య మూడు చోట్ల ఆరాధించడం అనే దాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అలాంటి ఆరాధననే తీసుకుని మహానుభావుడు మూకకవి చెప్తున్నాడు. మధ్యే హృదయం మధ్యే నిటలం మధ్యే శిరోపి వాస్తవ్యాం చండకర చక్ర కర్ముక చంద్ర సమాభాం నమామి కామాక్షీం అన్నాడు ఇక్కడ. అందుకే చండకర అంటే సూర్యుడు, చక్రకార్ముక ఇంద్రధనువు, చంద్ర సమాభాం అంటే రవిప్రక్ష, ఇంద్రధనుప్రభ, చంద్రనిభ. ఇవి ఎక్కడ ధ్యానించాలి? మధ్యే హృదయం మధ్యే నిటలం మధ్యే శిరోపి వాస్తవ్యాం. అక్కడ మూడింటి యందు ఆరాధింపబడుతోంది కనుక త్రిజగద్వంద్య. ఆవిడే త్రిమూర్తి. ఇంతవరకు బ్రహ్మ విష్ణు రుద్రాదులకు మునిపే ఉంది అంటే మరి బ్రహ్మ విష్ణు రుద్రాదులు ఎవరు? వారు వేరా? అమ్మ యొక్క మూర్తులేవారు. అందుకే త్రిమూర్తి అని చెప్పినప్పుడు ముగ్గురయ్యలు ముగ్గురమ్మలు ముగ్గురిని స్మరించుకోవాలి ఇక్కడ. బ్రహ్మ విష్ణు రుద్రులు, సరస్వతి, లక్ష్మి, దుర్గలు. ఈ మూడింటితోనే ప్రపంచం నడుస్తుంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ అదే త్రిమూర్తి. ఆవిడే త్రిదశేశ్వరి. ఆవిడ మొత్తం దేవతలందరికీ నాయకురాలు. త్రిదశులు అంటే దేవతలు. ఎందుకంటే దేవతలు ఎప్పుడూ 30 ఏళ్ల వయసులో కనబడుతూ ఉంటారట. 30 ఏళ్ళు అంటే మంచి పక్వమైన శరీరం అండి అది. అంటే త్రిదశలు అంటే దేవతలు. ఇదొక అర్థం. అంతేకాదు వాళ్ళకి 3వ దశ అంటే బాల్య కౌమార యవ్వనం. ఇది 3వ దశ. ఎప్పుడు ఆ 3వ దశలోనే వాళ్ళు ఉంటారట. వాళ్ళకి 4వ దశ అయిన వార్ధక్యం లేదు, 5వ దశ అయిన మరణం లేదు. కానీ 3వ దశ అంటే యవ్వనం. ఎప్పుడు యవ్వనంలో ఉండడమే త్రిదశ. కానీ ఎప్పుడు యవ్వనంలో ఉంటున్న దేవతలకి ఈవిడ ఈశ్వరి గనక త్రిదశేశ్వరి. అర్థమైంది కదా? అక్కడిది అయిపోయిందా? అసలుకు రావాలి. త్రిదశ ఈశ్వరి. 3 దశలకి ఆవిడ ఈశ్వరిట. 3 దశలు అంటే జాగ్రత్త దశ, స్వప్న దశ, సుషుప్తి దశ. ఈ 3 దశల్లోని జీవులకు ఆవిడే నాయకురాలు త్రిదశేశ్వరి.
అలాంటి తల్లి త్రియక్షరి. ఈ త్రియక్షరి దగ్గర అసలు ఆగిపోవాలండి ప్రధానమైన విషయం. త్రియక్షరి, 3 అక్షరాల తల్లి. ఆ త్రియక్షరి ఏమిటి, ఆ 3 అక్షరాలు ఏమిటి, అవి ఎలా గ్రహించాలి, రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. ఆ మహాత్రిపుర సుందరి లలితా పరాభట్టారికి నమస్కరిస్తూ, శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవత శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ శారదా పరమేశ్వరికి.